సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. శ్రీవారి వెంటే శ్రీమతి. తను నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి చూసా ఫస్ట్. జడ పొడుగ్గుండి తను కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఐ లవ్ యూ. నాకు అసలు ఇంకా లోకమే లేదు. ఏది ఉన్నా తను లేకుండా ఏది లేదు నా లైఫ్లో. బంధాలు బంధుత్వాలని మోసాలు పోయి 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 ఉన్న మీకు వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు, అసలు ఎలా పరిచయం అయ్యారు? మేము సోషల్ మీడియాకి రావడానికి శ్రీవారి వెంటే శ్రీమతి అని ఆ పేరు ఎవరు పెట్టారు? చందు గారే. అన్నయ్య వాళ్ళు డే 1 నుంచి నన్ను చూసుకున్న విధానం, నాతో ట్రావెల్ చేసిన విధానం అంతా కూడా తను అబ్జర్వ్ చేసుకున్నారు. ఓకే, ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెడుతున్నాను. మీ ఫేమ్ వాడుకొని ఆమె ఫాలోవర్స్ని పెంచుకుంటుంది, ఆమె సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటుంది, ఆమె మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో. జస్ట్ మీ నేమ్ వాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు మీ ఛానల్స్లో కానీ మీతో కానీ ఇంత బాండ్ పెంచుకుంటుంది రేణుక. వాడుకోవాలి అంటే యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో యూట్యూబర్స్ చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చాలామంది దాచిపెట్టుకుంటుంటారు. బయటకు చూపించేది ఒకటి, లోపల జరుగుతుండేది ఒకటి ఉంటుంది. వాళ్ళని చూసి జనాలు ఏంటి, అబ్బో వాళ్ళ లైఫ్ చాలా బాగుందనో లేకపోతే చాలా దరిద్రంగా ఉందనో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుంటారు. జెన్యూన్గా మన మైండ్లో ఏం ఫీల్ అవుతున్నాం, మనసులో ఏముంది అనేది ఫేస్తో సహా ఎలా ఉన్నది ఎలా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్లోకి అనమాట ఇంకెవరో కాదు, శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ నుంచి వేణుగారు ఇద్దరు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడాలి. అంత జెన్యూనిటీ ఇప్పుడు నిజంగా ఉందా లేదా మనం లాగదాం, ఈరోజు కనుక్కుందాం. హలో అండి, హాయ్, నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాము. మీరు బాగున్నారుగా? మీరు అడిగారండి నన్ను. బాగున్నానండి, చాలా బాగున్నాను. ఎస్పెషల్లీ ఈరోజు ఏంటో కలకల్లాడుతుంది స్టూడియో మొత్తం, ఇట్లా ఇద్దరు వెలుగునిచ్చారు. సో శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ గురించి మాట్లాడే ముందు ఇద్దరు గురించి పర్సనల్గా మాట్లాడదాం, సపరేట్గా. ఏ ఊరు రేణుగారు మీది? మాది ఖమ్మం అండి. ఖమ్మం దగ్గర రామన్నపేట అనేది విలేజ్. ఓకే, ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. వేణుగారు మీరు? నాది వచ్చేసేసి ప్రాపర్ ఖమ్మం అండి, కానీ పెరిగిందంతా నల్గొండ, చదువుకుంది నల్గొండ. ఓకే. అండ్ 2004 నుంచి హైదరాబాద్. 2004 నుంచి హైదరాబాద్. అబ్బో, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారుగా. ఓకే, మరి మీ ఇద్దరికి పరిచయం ఎలా? అంటే యాక్చువల్గా నేను మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంటే ఖమ్మం వెళ్ళాను. ఓకే. అక్కడ మా బావగారు నన్ను చూశారు. బావగారు అంటే వీళ్ళ పెద్దనాన్న. ఓకే. యాక్చువల్ చూసి అక్కడ వాళ్ళు అంటే మా బావగారితో అంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడడం జరిగింది. అంటే నా గురించి ఎంక్వైరీ చేయడము. ఓకే. అంటే ఐ వాజ్ ఇంటూ ఫార్మా అప్పుడు. సో బాబు ఎలా వర్క్ చేస్తారు ఏంటి అది అన్ని కనుక్కొని తర్వాత వీళ్ళ ఊర్లో ఉప్పలమ్మ ఉందని చెప్పేసి ఉప్పలమ్మని పెట్టుకుంటున్నాం అని పిలిచారు. నాకు అసలు పెళ్లి చూపులు అని తెలియదు. ఉప్పలమ్మ అంటే ఊర్లలో మనకి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అలా దానికి ఇన్వైట్ చేశారు. అయితే నేను మా మదరు అంటే మా సిస్టర్ అందరం కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి పడుకునేటప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో అప్పుడు తను చెప్పారు మా బావగారు, ఇట్లా రేపు అంటే మా తమ్ముడు వాళ్ళ పాప ఉంది, ఇట్లా మీరు చూడండి నచ్చితేనే అది అనేసరికి ఆ రోజు అసలు నేను షాక్ అనమాట. అంటే జస్ట్ వెళ్దాము కలుద్దాము, చాలా రోజుల నుంచి డిస్కనెక్ట్ అయ్యాము ఖమ్మం నుంచి, అట్లానే వెళ్ళాం. తెల్లారి ఇంకోటి నన్ను ఆ రాత్రి మొత్తం అంటే ఐ వాజ్ ఇంటూ అంటే అసలుకి ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను. అంటే ఫస్ట్ టైం నాకు పెళ్లి చూపులు అనేది కాన్సెప్ట్ అనమాట. నేను అప్పటిదాకా అసలు ఎప్పుడు అనుకోలే. సో మార్నింగ్ వెళ్ళాము. అక్కడ అంటే దూరం నుంచి చూడు, ఫస్ట్ నీకు నచ్చితేనే కూర్చొని మాట్లాడదాం అన్నారు. అలా వెళ్ళి అప్పట్లో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? సేమ్ ప్రిపరేషన్ నాకు కూడా జరిగింది అనమాట. అంటే ఇలా వస్తారు, చూడండి జస్ట్ చూడు అంతే, ఇంకా ఏ డిస్కషన్స్ ఏమీ లేదు, జస్ట్ ఓకే నీకు ఓకే అనుకున్న తర్వాతే ఫర్దర్ గా మూవ్ అవుదాము. కానీ అప్పట్లో ఇంత ఫ్రీనెస్ ఉండేదా? అంటే నేను చూస్తాం నువ్వు ఓకే పెళ్లి చేసేసుకున్నాం ఇట్లా ఉండేది కదా, దూరం నుంచి చూడు అంటే యాక్చువల్గా నేను కూడా ఒకటి అనుకున్నాను. అంటే మనకి డైరెక్ట్ చూసి నచ్చలేదు అని చెప్పేదానికన్నా లేకంటే ఫస్ట్ చూసిన
చూసిన తర్వాత మాట్లాడదాం అనే ఉద్దేశం నాకుండే. ఇంకోటి అదే ఫ్రీడమ్ తనకు కూడా ఉండాలి కదా అన్న ఆలోచనతోనే నేను కూడా అట్లా ఉండి కార్లోంచి తను నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి చూసా ఫస్ట్. వెనక నుంచి చూసి అంటే జడ పొడుగ్గుండి తను కొంచెం మంచిగా అనిపించింది నాకు. సో మా పెద్దనాన్నగారు వచ్చి సరేరా ఇప్పుడు మరి వెళ్ళి మాట్లాడదామంటే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అట్లా వెళ్ళి కూర్చొని మాట్లాడాము. మీరు కూడా వెనక నుంచే చూసారా? లేదండి, నేను ప్రాపర్ గా చూసాను. ఫస్ట్ ఒక అకేషన్ కి అని చెప్పారు కదా వేణు గారు, యాక్చువల్లీ నేను దానికి అటెండ్ అవ్వాలి. సో ఇలాంటిది ఉందని తెలిసి నేను స్కిప్ చేశాను అనమాట. తెలివిగా వెళ్ళలేదు, అమ్మో ఇప్పుడే మ్యారేజ్ అన్నట్లుగా వెళ్ళలేదు. సో మా పెద్దనాన్న గారు ఏంటి ఎందుకు రాలేదు అని ఎంక్వైరీ చేశారు. అప్పుడే వాళ్ళు డిస్కషన్స్ అయ్యాయంట, అనుకున్నారంట జస్ట్ ఒకవేళ వస్తే అప్పుడు మాట్లాడదామని. ఇంకా అది మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ అకేషన్ ఉంది కదా, సో ఈ అకేషన్ కి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. అలా అలా ఇంకా అంటే అంటారు కదా అండి, రాసి పెట్టుంటే ఎవరు తప్పించలేరు. అంటే ఆల్మోస్ట్ నేను ఖమ్మం నుంచి చాలా సంవత్సరాలు డిస్కనెక్ట్ అయ్యానండి, అసలు ఎప్పుడు వెళ్ళలే. ఆ రోజు కూడా మా అన్నయ్య అంటే బాగా అంటే కొంచెం క్లోజ్ ఇష్టం. సో అన్నయ్య పిలిచారు కదా అని చాలా సంవత్సరాల తర్వాత ఆ ఫంక్షన్ కి వెళ్ళా. అంటే మీరిద్దరు రిలేటివ్స్? అంటే రిలేటివ్స్ అంటే ఇప్పుడు మా అక్కనిచ్చిన ఇంటి వాళ్ళు అనమాట. పెద్దమ్మ వీళ్ళకి నాకు అక్క అంటే మా సొంత పెద్దనాన్న వాళ్ళ కూతురు. నెక్స్ట్ అటు వెళ్తేనేమో వాళ్ళ పెద్దమ్మ అవుతుంది. ఇప్పుడు అదొక డైలాగ్ ఉంటది, అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళ కూతురు కాదండి. సో చిన్నమ్మమ్మ లాగా నాకు పెద్దమ్మ కదా, సో వాళ్ళ సొంత పిన్ని కొడుకు తిను మామయ్య అవుతాడు. నాకు కూడా రిలేషన్స్. సో మీ మమ్మీ డాడీ ఐ మీన్ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? రేణు గారు ఫార్మర్స్ అండి, ఇద్దరు ఫార్మర్స్. రైతు బిడ్డ. రైతు బిడ్డ, తెలంగాణ. ప్రౌడ్, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి ఆ విషయంలో. అందరూ అంటే డాడీ వాళ్ళు 4 members, సో అందరు సెటిల్డ్ అనమాట. బాబాయ్ అడ్వకేట్, పెద్దనాన్న ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉంటుండే, ఇంకొక పెద్దనాన్న కూడా గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటుండే, డాడీ ఫార్మర్. సో అది కొంచెం ప్రౌడ్ గా ఇప్పుడు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతాం కదా. ఓకే, అమ్మ కూడా ఫార్మింగ్ చేసేవాళ్ళు? ఫార్మింగ్ చేసేవాళ్ళు, డ్వాక్రా అన్ని చేశారు. మీరెంత మంది? నేను సింగిల్ డాటర్ అండి. అంటే యాక్చువల్లీ చెల్లె ఉన్నారు 14 months, నాకు 2 years 14 months అప్పుడు చెల్లె సమ్ ఇన్సిడెంట్ వల్ల చనిపోయారు చిన్నప్పుడు. ఓకేనా మీరు చెప్పడానికి? అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి సంపులాగా ఉంటాయి కదా వాటర్ స్టోర్ చేసుకునేది, అయితే తను దాంట్లో బై యాక్సిడెంట్లీ దాంట్లో పడిపోయారు. ఎవరు లేరు అంటే చూడలేదు. సడన్ గా తను అలా చాలా కొద్దిసేపటి తర్వాత చూసరికి వాటర్ అంటే మనం మోటార్స్ ఆన్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ లేవు అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ గా సమ్వన్ ఎవరు అన్నట్టుగా ఇంకా ఆన్ చేసేసరికి ఫుల్ అయిపోయి అందులో వంటలు పడిపోయినారు. ఇంకా అది చూసుకునేసరికి చాలా టైం పట్టింది. సో మీరు ఒక్కరే? నేను ఒక్కదాన్ని. అప్పటికి అమ్మ నాన్న మీ చెల్లి లేరు కాబట్టి ఇంకా మీరు ఒక్కరే. మీ పెళ్లి చేశారు, అయిపోయింది, ఇంకా మీకు బాధ్యతలు అయిపోయింటాయి కదా మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళకి. అంతే అండి. ఓకే. అండ్ అంటే డాడీ అంత ఎర్లీగా కూడా మ్యారేజ్ చేసుకున్నాను అని అంటే బికాస్ ఆఫ్ డాడీ నాయనమ్మ. సో మా జనరేషన్స్ లో 3 generations లో డాడీ వాళ్ళు తాతయ్య వాళ్ళ జనరేషన్స్ లో ఆడపిల్లలు లేరు. ఓకే. సో సింగిల్ నేను. మొత్తం మా 3 generations లో నేను ఒక్క ఆడపిల్లని, ఫస్ట్ ఆడపిల్లని. వీళ్ళ ఫాదర్ వాళ్ళు 4 members, వాళ్ళకి ఆడపిల్ల అంటే చెల్లెలు లేరు, ఎవరు లేరు. తిను అంటే నలుగురులో వీళ్ళ ఫాదర్ వాళ్ళకి ఒక్కరే ఆడపిల్ల, అందరూ బాయ్సే. అప్పుడు అసలు భలే ఉంటది కదా. చాలా చాలా ఉంటది. ఇంకా చెల్లి, తన పేరు కూడా రమ్య, చెల్లి పేరు కూడా రమ్య, రేణుక రమ్య. మిస్ అయ్యాము. దాని తర్వాత అమ్మ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలా ఇంకా ఫీల్ ఉంటది కదా ఆ టైంకి మనం ఉంటే బాగుండేది. సో ఆ ఇన్సిడెంట్ అనేది చాలా డిస్టర్బ్ చేసింది. ఇంకా దాని తర్వాత ఇంకా నార్మల్ అయిపోయిన తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాము. అండ్ లాస్ట్ అంటే నా మ్యారేజ్ టైంలో ఇంకా డాడీకి నాన్నమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూస్, ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఒకటే టైంలో? అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు. అంటే తను మామయ్యకి హెల్త్ ఇష్యూ ఉండే, తను ఉన్నప్పుడే మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశంతో షీ వాస్ పర్సూయింగ్ డిగ్రీ అనమాట. ఆ టైంలో డిగ్రీ 2nd year లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. నాయనమ్మ కోరిక, ఇంకా ఒకటే ఆడపిల్లని కదా, నాయనమ్మ గారాల పట్టి. సో అలా అందరూ మంచిగా ఉన్నప్పుడు, తను హెల్దీగా ఉన్నప్పుడు మ్యారేజ్ చేయాలనే కోరిక తనది ఉండే. అలా
జరిగిపోయింది ఇంకా. అలా జరిగిపోయింది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అన్ఎక్స్పెక్టెడ్ గా రాసి పెట్టి ఉంటే అంతే, ఎవరు ఆపలేరు, జరిగిపోతా ఉంటాయి. ఆ తర్వాత ఐ మీన్ ఏం బాగాలేదు ఇప్పటికి మీ నాన్నగారు? డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్, జాయిండీస్ అనే అలా ఉంటుండే, కొంచెం జాండీస్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండే. ఆఫ్టర్ మా మ్యారేజ్ అయిన 3rd month లోనే డాడీ చనిపోయారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years. మాది మ్యారేజ్ 15 ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయిన 3rd month కి చనిపోయారు డాడీ. ముందే ప్లాన్ చేసి మ్యారేజ్ చేశారు మీకు? లైక్ అంటే ఫస్ట్ నాయనమ్మే చనిపోయి, అసలు నానమ్మ చనిపోతారని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ November 4th మా వెడ్డింగ్ డే. నాయనమ్మ నవంబర్ నుంచి అంటే Feb లో నాయనమ్మ చనిపోయారు. నాయనమ్మ చనిపోయిన 13th డేనే డాడీ చనిపోయారు. నాయనమ్మ కార్యక్రమాలు అయిపోయి అందరం ఎటు వాళ్ళు అటు వెళ్ళాము. ఓకే, సో బ్యాక్ అయిపోయినాము. మళ్ళీ వెంటనే డాడీది జరిగింది. మీ నాన్నకి మీ నాన్నమ్మ అంటే బాగా ఇష్టం ఉంటుంది? చాలా చాలా, అసలు తన గురించే బాగా ఆలోచించేవారు బాగా. అండ్ ఇంకొక నేను కూడా ఆడపిల్లని ఉన్నాను, తన హెల్త్ బాగున్నప్పుడు అది జరగాలి అనేది ఆమె కోరిక. ఎంతమంది ఎన్ని చెప్పినా గారాల పట్టి అంటే నాన్నకి అయ్యో. యాక్చువల్ గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు 4 members అన్నాను కదా. ఫస్ట్ అంటే ఎవరైతే ఉన్నారో తను చనిపోయి ఉండే, అంటే చాలా అంటే ఎర్లీ స్టేజ్ టైంలోనే చనిపోయారు. తర్వాత ఇంకా ముగ్గురులలో ఇద్దరు దే ఆర్ అంటే ఇన్ ఖమ్మం, అంటే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ఖమ్మంలో సెటిల్. ఇంకా వాళ్ళ నానమ్మ దగ్గర వీళ్ళ ఫాదర్ ఒక్కరే ఉండేది. సో తన రెస్పాన్సిబిలిటీ కూడా డాడీయే చూసుకుంటారు. ఇంకా ఆ కనెక్టివిటీ బాగా వాళ్ళిద్దరికి కూడా బాగా ఉంటది అనమాట ఇద్దరు. అలా పెళ్ళైన 3-4 మేము అంటే సపరేట్ ఫ్యామిలీస్ కూడా కాదు, ఒకటే జాయింట్ ఫ్యామిలీ, ఒకే ఇంట్లోనే ఉండే వాళ్ళము, నాన్నమ్మ వాళ్ళు మేము అంతా. నాన్న గారాలు పట్టినా నానమ్మ గారాలు పట్టి, నానమ్మ గారాల పట్టి అంటే ఇంకా అది బాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ ఎక్కడికి వెళ్తే డాడీ వాళ్ళ దగ్గర కూడా నేను ఉండకపోతుండే, అక్కడ పక్కనే అయినా కూడా నానమ్మ దగ్గరే ఉంటుండే మొత్తము. నానమ్మ ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా నన్ను తీసుకొని వెళ్తుండే. ఎన్ని రోజులు అలా వెళ్తాము నానమ్మ తోటి అని వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్గా అమ్మాయిలు అంటే అమ్మమ్మ గారాలు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అవును. బట్ నాకు నానమ్మ. ఓకే, నాన్న ఇదైపోయిన తర్వాత తీసుకోగలిగారా మీరు వెంటనే? అంటే లేదండి, చాలా అండ్ ఒకటే 2 ఇన్సిడెంట్స్ కదా నాకు, సేమ్ సిచ్యువేషన్. అసలు చాలా వరకు అందరం డైజెస్ట్ చేసుకోలేకపోయాము. అప్పుడు మీరు ఇంకా చాలా చిన్న పిల్ల కదా, చాలా చిన్నది. ఇంకోటి అప్పుడే స్టార్టింగ్ నా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసింది అప్పుడే. ఎట్ ద సేమ్ టైం నాకు నా లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఇద్దరు. అది ఇప్పటికీ నేను అది తలుచుకుంటే నాకు అది పెయిన్ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా అంటే తను ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చి సెటిల్ అయ్యే టైం కూడా అంటే టైం కదా అది. షార్ట్ టైం లోనే అటు ఇట్లాంటి కొలాప్స్ కావడము, సడన్ గా అంటే అటు వెళ్ళి మళ్ళీ రావగానే నాయనమ్మది అయిపోగానే మళ్ళీ ఎమ్మటే కావడము, చాలా అంటే ఆ టైంలో లిటరల్లీ నేను అంత అంటే కొంచెం తీసుకోలేకపోయాను. ఆ టైంలో నుంచి బయటికి రావడానికి వేణుగారు అయితే చాలా అండి. ఇప్పుడు అడగబోతున్నా నేను, అంటే 3 నెలలు అయి ఉంటుంది పెళ్ళయి, అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడప్పుడే మీరిద్దరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ తన లైఫ్ లో. అలా చనిపోయారన్నప్పుడు యు ఆర్ ద మెయిన్ పర్సన్. ఆ నిమిషానికి ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత అంతా మీకే ఉంటది కదా. ఎలా ఉండింది అప్పుడు? ఆవిడ ఎలా ఉన్నారు, మీరు ఎలా తీసుకున్నారు? అంటే నేను ఏమన్నానంటే, ఇప్పుడు అక్కడే వదిలేసి వచ్చేస్తే అదే సినారియోలో తను ఇంకా లోకి వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మది అయినప్పుడు కూడా నేను తీసుకొని అంటే హైదరాబాద్ తీసుకొని రావడం, కొంచెం మళ్ళీ న్యూట్రలైజ్ చేద్దాం అనే టైంలో మళ్ళీ వాళ్ళ ఫాదర్కి అలా కావడం. సో అలా అయినప్పుడు తను ఇంకా అంటే ఇప్పుడు ఫాదర్ అంటే తనకి ఎలా ఉండే అంటే తనకి బాగా ఇష్టమైన కొన్ని ఉంటాయి. అంటే మొక్కజొన్న కంకులు, నెక్స్ట్ మామిడి పండ్లు. మామయ్య ఉన్నప్పుడు పాపం మాకు మ్యారేజ్ 3 months లోనే తను అక్కడి నుంచి అవి పంపించడం బస్ ఇచ్చి. సో అట్లా నేను ఆ బాండింగ్ చూసిన తర్వాత తనకి ఎట్లా అంటే ఎప్పుడు కూతురు పక్షానే ఉంటారు ఆయన, ఎప్పుడు అలానే. సో నేను అప్పుడు అంత అఫెక్షనేట్ గా ఉన్నప్పుడు మనం ఆ రోల్ మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫాదర్ రోల్ కూడా ఏదున్నా అంటే మాకు అప్పుడప్పుడు ఏదైనా అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగిన కొంచెం ఒక ఫాదర్ రోల్కి వస్తా కదా, అప్పుడు కొంచెం అవుతుంది. బట్ షీఈస్ వెరీ అంటే అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎలా ఉన్నా
బట్ ఇమ్మీడియట్గా మళ్ళీ నా కోసమే కదా అది అని ఆ గుణమే తన్ని ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగామంటే కానీ అంటే నిజమే కదా, నాన్న కూతురు, నాన్న గారాలు పట్టి నాన్న ఎఫెక్షన్ ఎలా ఉంటుందని ఖచ్చితంగా కూతుర్లకే తెలుసు. మనకి ఎంత ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన ఉంటే మీ ఇద్దరికి ఏదైనా గొడవ వస్తుంటే నువ్వు వచ్చే అమ్మ అని కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళగలిగేది ఒక నాన్నకే ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫాదర్ ఎఫెక్షన్ అనేది నాకు కూడా కనెక్ట్ అయింది. అంటే నేను ఐ వాజ్ ఇన్ వెరీ అంటే ఏజ్ చిన్నగా ఉన్నప్పుడే ఐ లాస్ట్ మై ఫాదర్. ఐ నో, నేను ఈవిడ ఫాదర్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇటు మాట్లాడి ఇటు వద్దాం అనుకున్నా. అంటే అది ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు ఎంతైనా. అంటే మనం ఎంత పెద్దనాళ్ళు ఉన్నా బాబాయిలు ఉన్నా అంటే అంత ఓపెన్ అప్ అవ్వలేము, బికాస్ సమ్ అదర్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి మనం అక్కడ పోయి మాట్లాడాలనేది. బట్ నాకేమనిపించిందంటే దిస్ ఇస్ ద టైం. అంటే నాకు పిల్లలు పుట్టకముందే ఒక ఫాదర్ అయ్యి అంటే ఆపర్చునిటీ అలా వచ్చింది అనుకున్నాను. అంటే అప్పటి నుంచి అలానే ఉన్నాం ఇద్దరము. వెన్ ఇట్ కమ్స్ టు రేణుక అంటే నేను రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అయినా పక్కన పెట్టేస్తా. అంటే ఎందుకంటే తను అలా ఉంటుంది, అంత మంచిగా, అంత అండర్స్టాండింగ్, అంత బాండింగ్ మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. రియలీ అండి. అదే ఆ విషయం అయితే నేను చాలా అంటే ఏమో నా లైఫ్ లో నుంచి పర్సన్స్ తీసుకెళ్ళినా కూడా నాకు అలాంటి రీప్లేస్ చేయగలిగారు అని అంటే వేణు గారు, అంటే మా వారు. ఖచ్చితంగా. అంటే ఒక నాన్న ప్లేస్ ని భర్తీ చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఎంత ఇదిగా ఉండాలి, ఎంత ఒదిగిపోవాలి, మీకు ఏది కావాలంటే అలా మారిపోవాలి కదా ఆ పర్సన్. సో అలా చూసుకోవడం చాలా గొప్ప విషయం. 15 years ఆఫ్ యువర్ జర్నీలో ఇప్పటికీ ఫాదర్ లా చూసుకుంటున్నారంటే నిజంగా అండి. అంటే కొన్ని ఆగిపోతాము అనుకున్న సిచ్యువేషన్స్ కూడా నేను తనకి ధైర్యంగా చెప్పగలిగి నాని ఇలా నాని అని పిలుస్తాను. అంటే జనరల్ గా ఇంట్లో ఉంటే నేను నాని అలా పిలుస్తుంటాను. అలా ఓపెన్ గా షేర్ చేసుకొని ఫైట్ చేస్తాను, లవ్ చేస్తాను, కేర్ చేస్తాను, ఎవ్రీథింగ్. ఇంకా మొత్తం తను ఆ సిచ్యువేషన్ లో. ఓకే, మీ ఫాదర్ అంటే అంటే ఇందాక చెప్పాం కానీ మేము ఖమ్మంలో ఉన్నప్పుడు నాన్నకి 2 స్వీట్ సెంటర్స్ ఉండే. తను మంచిగా రన్ అవుతున్న టైంలో సమ్ అదర్ అంటే బిజినెస్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూ వల్ల వీ లాస్ట్ హిమ్. సో అప్పటి నుంచి నేను అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా నల్గొండ. సో అక్కడ ఉండి పెరిగి అంటే చదువుకోవడము, అంటే స్కూలింగ్ అక్కడే అయిపోయింది, ఇంటర్మీడియట్ అక్కడే అయిపోయింది, డిగ్రీ అక్కడే అయింది. తర్వాత ఐ గాట్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఫార్మా. సో ఐ మూవ్ ఇన్ టు అంటే హైదరాబాద్కి వచ్చేసాము 2004లో. అప్పటి నుంచి ఇంకా అమ్మ ఏం చేసేవారు? అమ్మ తను పాపం స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్లో చదువుకునే డేస్లో అప్పట్లో ఏంటంటే ఓన్లీ చదువు కాకుండా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి సపరేట్గా, ఏదైనా అంటే నైపుణ్యత అంటారు కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి ఆపర్చునిటీస్ ఇచ్చేదంట స్కూల్లో. ఏం చేస్తారు ఏంటని. అట్లా మా మదర్ టైలరింగ్ నేర్చుకున్నారు, అంటే స్టిచ్చింగ్ అనేది. సో మా ఫాదర్ చనిపోయిన తర్వాత అదే మాకు అంటే ఫుడ్ పెట్టింది. సో అమ్మ ఎలా అంటే నాకు మా అమ్మ నాన్న ఇద్దరు విషయంలో నాకు బాగా నచ్చేది ఏంటంటే మా నాన్న హీ వాజ్ వెరీ డిగ్నిఫైడ్ అనమాట. అంటే ఏ చేసినా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తన డ్రెస్సింగ్ కానీ తన ఉండే విధానం కానీ హీ యూస్ టు టేక్ కేర్ లాట్ అనమాట. సో నాకు ఆ గుణం వచ్చింది నాన్న కాడ నుంచి. అంటే నాకు అది బాగా ఇష్టం, ప్రొఫెషనల్ గా ఉండాలని. ఇంకోటి అమ్మ కాడ ఏంటంటే నెవర్ గివ్ అప్. అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా ఏదైనా తను గివ్ అప్ ఇవ్వదు. తను ఏదనుకుంటా దాని మీదే నిలబడుతుంది. అంటే కొన్ని విషయాలు అది రాంగ్ అయినా రైట్ అయినా ఆమె అన్నదే కరెక్ట్ అన్నది. బట్ నేను వాళ్ళిద్దరిలో వచ్చి తీసుకుంది ఏంటంటే ఒకళ్ళ కానించి ప్రొఫెషనలిజం, ఇంకొకళ్ళ కానించి ఆ మొండితనం. అంటే అది ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే గివ్ అప్ ఇవ్వద్దు, లైఫ్ లో సాధించే వరకు ఉండాలి. సో అయ్యా అంటే నాకు కూడా సిస్టర్ ఉండే అండి, అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హర్. సో అండ్ బట్ వాట్ ఐ ఫీల్ అంటే దేవుడు అయితే తీసుకుంటాడు అది మనకి మళ్ళా రిటర్న్ లో చాలా గట్టిగా ఇస్తాడని అనుకుంటాను. మా నాన్న ప్లేస్ లో మా సన్, నా చెల్లె ప్లేస్ లో డాటరు. అయితే నాకు ఇప్పుడు ఏంటంటే నాకు డాటర్ అయినా సిస్టర్ అయినా అండ్ మదర్ అయినా మా జస్సు. అంటే నేను తను ఏదైనా అంటే మా మదర్ ఉన్నా కూడా ఇంట్లో నాకు ప్యాంపరింగ్ ఆమె చేస్తుంది. నాకు అంటే సన్ ఎట్లా అంటే ఏదైనా నాకు ఏదైనా అంటే నేను టెన్షన్ లో ఉన్నా, ప్రెజర్ లో ఉన్నా, హీ యూస్ టు గివ్ మై అంటే కొన్ని అడ్వైజెస్ ఇస్తాడు. అంటే డాడీ నువ్వు ఎందుకు ఇలా ఇలా అని చెప్తుంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే నౌ బోత్ ఆర్ దేర్ ఇన్ మై హోమ్. ఓకే రేణు గారు, సో ఇలా మాట్లాడుతున్న కొద్దీ ఈ ఒంటరితనం కానీ, అన్న లేరు, చెల్లె లేరు, తమ్ముడు లేరు, ఈ ఫీలింగ్ మీకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. నాకు మీ వీడియోస్ చూసినప్పుడు కానీ రెగ్యులర్గా లేరు 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 అనేది ఒక కాన్షియస్నెస్లో ఉంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది దీనికి ఆన్సర్ చేస్తానండి. ఎందుకు అనంటే నా చైల్డ్హుడ్ అంతా కూడా కజిన్స్ అందరూ ఉన్నారు. ఓకే,
వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే అంత ర్యాపో, అంతగా విలేజ్ ఎన్విరాన్మెంట్ కదా, సో అంత బాండింగ్, ఓకే ఒక జోయల్ గా మూవ్ అవ్వలేకపోయే వాళ్ళం అనమాట. సో అంత మైండ్ కూడా అంత చిన్నప్పుడు కూడా కొన్ని ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కొన్ని ఉంటాయి కదా ఇంకా అలా. సో ఎంత జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా అందరం వచ్చే వాళ్ళం, కలుస్తాం, అన్నీ ఉంటాయి, ఇప్పటికీ బాగుంటాం అందరం కూడా. ఎక్కడో ఆ చిన్నది ఓన్ అయితే ఇంకా ఎంజాయ్ చెయ్యొచ్చు రైట్ అనేది ఉండేది. అండ్ డాడీ ఏంటి అని అంటే ఇంకా ఫార్మర్ కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ లోనే, విలేజ్ ఎన్విరాన్మెంట్ లోనే ఉండేవారు అనమాట. ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా నేను చేయలేకపోయేదాన్ని. పెదనాన్న, బాబాయ్, వీళ్ళు పిల్లలు వాళ్ళని చూసుకునే విధానం కొన్ని నేను అక్కడ మిస్ అయ్యేదాన్ని చూసినప్పుడు. నేను ఇంతవరకు వాట్ వి మిస్ అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా, ఏదైనా అంటే ఒక ఒకేషన్ ఉన్నా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మా ఇల్లే మాకు ప్రపంచం. అంటే ఇంకెక్కడికి వెళ్ళలేక, ఇప్పుడు అటు వెళ్ళాం అనుకోండి అత్తయ్య ఒకతే, సో అంటే అక్కడ ఉందామన్నా ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది అంటే మళ్ళీ నువ్వు లోన్లీ అయిపోతావు కదా అక్కడికి వస్తే, ఇంకోటి ఎంతసేపటికి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి కూడా ఎవరు నీతో కంపెనీకి ఉండదు కదా అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ మళ్ళీ ఎవరు పిల్లలు ఉండరు కదా కిడ్స్ ఆడుకోవడానికి, అది అని ఫీల్ అవుతుంది. సో అదే ఒక బ్రదర్ ఉన్నా, ఒక సిస్టర్ ఉన్నా అంటే మనం వెళ్ళి రావడానికి ఎప్పుడైనా అంటే వాళ్ళని పిలుచుకోవడానికి బాగుంటది కదా అని ఆ చిన్న మిస్సింగ్. కానీ రేణుకాడ ఉన్నది ఏంటంటే ఎవరిని వదులుకోదు, అందరితో కాంటాక్ట్ లో ఉంటది, అందరినీ కావాలనుకుంటది. సో తను అంటే వాళ్ళు రెసిప్రోకేట్ అవుతారు, తను కూడా మంచి కాల్స్ చేస్తుంది. బట్ ఎవరు బిజీ వాళ్ళే కదా. సో అంటే మిస్ అవుతారు ఫ్యామిలీస్, అటు అమ్మే ఉన్నారు, ఇటు అమ్మే ఉన్నారు, ఫాదర్ లేరు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మన కోసం ఒక 10 మంది వస్తారు చూస్తారు అనే ఫ్యామిలీ లేదు. సో మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మేము అది ఎలా ఉంటది అంటే అండి, క్రియేట్ చేసుకున్న కొద్దీ కొన్నిసార్లు కనెక్ట్, డిస్కనెక్ట్, కొన్ని వేరే రకమైన అంటే ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, ఫైనాన్షియల్ అంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే సడన్ గా అది డిస్కనెక్ట్ అవుతారు కదా. మాకు అయిన ఫీలింగ్స్ మా పిల్లలకి కావద్దనే నేను నేనేమన్నానంటే వేదార్థ్ చాలు అనుకున్నాము. అంటే వేదార్థ్ కదా, సింగిల్ కిడ్ చాలు అనుకున్నాము. నాకు పాప కావాలని బాగుండే ఫస్టే. సో అంటే వేదార్థ్ పుట్టిన తర్వాత అంటే నేనేమనుకున్నా అంటే ఒక సింగిల్ కిడ్ చాలులే అన్నప్పుడు తనే నన్ను బాగా ప్రెజర్ చేసి అంటే మనకు ఉండాలి, తనకు ఒక తోడు ఉండాలి, మనకి ఇప్పుడు ఎట్లా సఫర్ అవుతున్నా తను సఫర్ కావద్దు అనే ఉద్దేశంతోనే అంటే సెకండ్ కిడ్ అనేది అప్పుడు అట్లా అనుకున్నారు. లేకపోతే సింగిల్ కిడ్ చాలు అని అనుకున్నాము. అంటే ఉన్న ఇప్పుడు ఎలా ఉంది, ఒక్క కిడ్నీ తనని మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, తనకు అన్ని ఇస్తే చాలు అన్న సిచ్యువేషన్ లో లేదు. ఎందుకంటే మనం సఫర్ అయ్యాము, నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో, అండ్ తను ఫేస్ చేశారు కాబట్టి లేదు, వేదార్థకి ఇంకొక తోడు అనేది ఉండాలి. కానీ అది చాలా అంటే నేను అప్పుడు నాకు అర్థం కాలేదు కదండి. ఇప్పుడు మేము ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటంటే జస్సు పుట్టిన తర్వాత మాకు అంతా కలిసి వచ్చింది. తనే మా ఇంటికి అన్ని తీసుకొచ్చింది. వేదార్థ్ ఏంటంటే మాకు ఆనందం తీసుకొస్తే జస్సు అంటే ఒక లక్ష్మి అంటే చాలా ఇద్దరు వాళ్ళిద్దరు ఇంట్లో ఒక్క నిమిషం లేకున్నా, ఒక పావు గంట కనిపించకున్నా అదేదో అంటారు చూడండి, ఒక కిడ్నీ పెంచాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిన రోజులు వస్తాయి. అవును. కానీ బోత్ ఆర్ అండర్స్టాండబుల్ అండి. చాలా అసలుకి ఎంత అంటే చాలా బాగుంటారు. ఇంకోటి నాకు ఒక ధైర్యం ఏంటంటే ఇంట్లో రేణు అంటే చాలా వాళ్ళతో బిజీగా ఉంటది, వాళ్ళు కూడా అంతే. తను లేకపోయినా, తను అంటే మాట్లాడకపోయినా, కొద్దిగా వాళ్ళు కనిపించకపోయినా అంటే తను ఎత్తుకుంటుంది, వాళ్ళు ఎత్తుకుంటారు. రేణు గారు చూసారా, మీరు ఫస్ట్ నుంచి మిమ్మల్ని వెనకేసుకొస్తూనే ఉన్నారు, ఏం చెప్పినా మిమ్మల్ని ఏదో ఒక పాయింట్ చేసి వెనకేసుకొస్తున్నారు. తను బై నేచర్ అలా, రేణు అంటేనే అలా. అంటే యాక్చువల్ గా అందరు కావాలంటది. నేను కొన్నిసార్లు వద్దులే అన్నా కూడా అంటే నేను నాకు ఎట్లా అంటే నాకు ఏదైనా అనిపిస్తే బ్రేక్ ఇస్తా అండి, ఒక 1 year 2 years నేను ఇంట ప్రొఫెషనల్ గా వెళ్ళిపోతా. అంటే ఎక్కడికి అంటే కలవకుండా, అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు అట్లా వెళ్ళిపోతా. కానీ తను అలా కాదు, అందరు ఉండాలి, అందరు కావాలి. ఇంకోటి ఎవరైనా ఏదైనా పిలిచారనుకోండి, లేదంటే ఎక్కడికి వెళ్ళేది అనుకోండి, అసలు ఆ రాత్రి నిద్ర కూడా పోదు. ఎప్పుడు తెల్లాడుతుందో ఎప్పుడు వెళ్ళిపోదామా. నిజంగా ఎవరైనా అంటే ఎక్కడికైనా అకేషన్స్ కి వెళ్ళాలి, ఏదైనా టూర్ కి అందరం కలిసి వెళ్తున్నాము అన్న సిచ్యువేషన్ లో ఇంకా అసలు బిఫోర్ నైట్ నాకు అసలు ఇంకా ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు వెళ్తాము అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. హ్యాపీనెస్ నాకు, ఎందుకంటే అందరం కలిసి వెళ్తాము, అందరిని కలుస్తాము అనేది ఒకటి నాలో బిల్డ్ అవుతుంది అనమాట. సో ఆ హ్యాపీనెస్ తోటి నాకు నిద్ర కూడా పట్టదు. సో మీరు కలుపుకోవాలని చూస్తే మీకు మోసాలు జరిగినాయి. చీటర్స్ అని అనలేము కదండి. నేను ఒకటి నమ్ముతా అండి, మంచోళ్ళు ఉంటారు,
చెడ్డోళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. అయితే చెడ్డోళ్ళు అనేది ఏంటంటే అవకాశం, అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాం, ట్రాఫిక్ పోలీస్ లేడు అనుకోండి, అంటే జెన్యున్ ఉంటే మనం ఆగుతాం, లేదంటే లేడు కదా అని వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే మోసగాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కూడా మోసం చేసి అంటే అయితే నేనేమంటే లైఫ్లో దాదాపు వచ్చేటోళ్ళు కొంతమంది అంటే బ్యాడ్ పీపుల్ అనొద్దు కానీ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి గుడ్ పీపుల్ని వాడుకుంటారు. సో నాకు అర్థమైంది అయితే అదే, అంటే నాకు ఇంతవరకు ఎవరైనా అంటే జరిగిందంటే ఇన్సిడెంట్స్ అవే, అంటే నేను జెన్యున్గా ఉంటాను, వాళ్ళు ఉండాలని లేదు కదా, కానీ నేనేందంటే చాలా ఎమోషనల్, అంటే ఎందుకు ఇలా జరిగింది, మనకి ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు అన్ని బాధలు చెప్పారు కదా, వాళ్ళ కోసం మనం మంచి చేసాం కదా, వాళ్ళు ఎందుకు రిటర్న్లో మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చిపోయారు, ఇది ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరిగాయి నాకు. అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఏంటంటే మనకు ఒకళ్ళు హెల్పింగ్ హ్యాండ్ చేయలేదు, మనకు ఒకళ్ళు అంటే పక్కన నిలబడి అంటే మనం ప్యాడ్ చేసిన వాళ్ళు లేరు, అంటే అప్రిషియేట్ చేసిన వాళ్ళు. సో మనకు తోచినంతలో మనం అలా చేద్దామని, అంటే మేబీ నేనే రాంగ్ ఏమో, వాళ్ళ నేచర్ వాళ్ళు అలా ఉన్నారేమో, బట్ అంటే ఇప్పుడు అంటారు కదా అంటే కొన్ని విషయాలు మనం ఎంత బాగా వెళ్ళినా కూడా లాస్ట్కి ఎక్స్పీరియన్స్ అదే అవుతుంది. సో నేను అలా అనుకుంటాను. మీరు ఎమోషనల్ అండి, నాకు మీరు ఎమోషనల్, మీరు చిన్న ఏమంటారు ఎవరో ఏదో సినిమాలో హీరోయిన్ గుర్తు రావట్లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలా రిలేషన్షిప్స్ మీ అడిగారు కదా, సో ఆ విషయంకి వస్తే నేను ఎమోషనల్ అయిపోతా, స్ట్రాంగ్ ఉంటాను. తనేంటి అని అంటే చాలా అడ్వైజెస్ ఇస్తాను, నేను చాలా స్ట్రాంగ్ గా ఇస్తాను తనకి. తనది మాది ఎలా ఉంటది అంటే నాకు తనకి డిఫరెన్స్, తను రిలేషన్ లో అంటే జస్ట్ మనం అంటే ఒక కనెక్టివిటీ కోరుకుంటాం, నేనేంటంటే ఒక అంటే మనతో కనెక్ట్ అయిన వాళ్ళని ఒక లెవెల్ కి తీసుకెళ్దాం, ఒక లెవెల్లో వాళ్ళని కూడా అంటే మనం ఎలా ఉంటాం వాళ్ళు కూడా అలా ఉండాలి అని కోరుకుంటాను. దీంట్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి అర్థం కావు మనం అనుకున్నట్టు. అంటే ఇక్కడ ఒక విషయం అండి, వేణు గారు మన అనుకుంటే వాళ్ళు మనం ఎలా ఉన్నామో వాళ్ళందరూ కూడా అదే హ్యాపీనెస్ తోటి అదే స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు తను. నేనేంటి అని అంటే ఉన్నారు, వచ్చారు, అందరం హ్యాపీగా ఉన్నాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళవి, అక్కడ వరకే ఉందాము అని నేను అంటుంటా. తనేంటంటే లేదు అందరూ బాగుండాలి, ఇంకా మనలాగే అందరు కూడా ఎదగాలి అని అంటారు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. రైట్, నేను చెప్తా, మీకు జనం కావాలి, జనంతో మంచి రిలేషన్ కావాలి, ఆయన ఆ జనాన్ని ఆయన స్థాయిలో నిలబెట్టాలనేది. అంటే నాకేంటంటే అంత తొందరగా డిస్కనెక్ట్ అవ్వలేను. ఈవెన్ వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యే టైంలో కూడా ఒకవేళ అట్లా చేస్తే కూడా ఐ గో అండ్ ఎక్స్ప్లెయిన్, అంటే ఈ మూమెంట్ లో టెంపరరీ, అంటే దిస్ ఇస్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, అంటే ఒక స్టెప్ ఇది ఇట్ ఈస్ ఏ టెంపరరీ, బట్ తర్వాత మళ్ళీ మనం మీరు వస్తే కూడా నాకు ఇంకో గుణం ఏంటంటే తెగేదాకా నేను అంటే కంట్రోల్ చేసి తక్కువ చూస్తా. వన్స్ తెగిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ముడేద్దామంటే నేను కనెక్ట్ అవ్వను. చాలా టైం ఇస్తారు, చాలా ఆప్షన్స్ అంటే ఆపర్చునిటీస్ అంటాం కదా, ఆపర్చునిటీస్ ఇస్తారు. అయినా కూడా ఇక తెగింది అంటే ఇంకంతే, అవసరం లేదు లైఫ్ లో మళ్ళీ ఇంకా అంతే, ఇక్కడ నుంచి రెండు డిలీట్ అయిపోతాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను అంటే ఓన్లీ ఇది బిజినెస్ కోసం వాడతాను, అంటే ఐ యూస్ దిస్ ఓన్లీ అండ్ బిజినెస్ లో కానీ ప్రొఫెషనల్ లో కానీ వాడతాను. ఇది వాడాను అంటే ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఐ ఫీల్ అంటే వాళ్ళకి నేను నా సాయశక్తిలో వాళ్ళని అంటే నిలబెట్టడానికో వాళ్ళని ఎదిగించడానికో ఏదో ట్రై చేస్తాను. వన్స్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా దీన్ని కష్టం, ఐ డోంట్ యూజ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండే మీకు నేను ఈ మధ్య వీడియోస్ లో చూస్తే రెగ్యులర్ గా వాళ్ళ గురించి మీరు ఆడడం, మీ గురించి వాళ్ళు మాట్లాడడము, లేకపోతే ఎట్లా ఇంకో పూర్తిగా మిమ్మల్ని దత్తత తీసేసుకుంటా అని చెప్పడము కనిపించే వాళ్ళు చందు గారు ఒకరు, మధు గారు ఒకరు, వీళ్ళు రెగ్యులర్ గా కనిపిస్తారు, సునీత గారు, ఆ తర్వాత ఉమా గారు కరెక్ట్ రైట్, వీళ్ళు రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. బంధాలు బంధుత్వాలని మోసాలు పోయి ఉన్న మీకు వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు, అసలు ఎలా పరిచయం అయ్యారు? సో నేను యూట్యూబ్ బాగా చూసేదాన్ని ఒకప్పుడు, అంటే ఇంకా కిడ్స్ వీళ్ళతో బిజీ ఉన్న టైంలో తను బిజీగా తన బిజీలో ఉన్న టైంలో నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది ఏంటి అంటే యూట్యూబ్ అనమాట. రైట్, నేను ఏదన్నా నేర్చుకోవాలన్నా ఏదన్నా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా నేను బాగా చూసేదాన్ని అనమాట. సో అదే మూమెంట్ లో చాలా ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ నేను ఉమా వదిన వాయిస్ కి కనెక్ట్ అయ్యాను. ఓకే, దాని తర్వాత చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఇంకొకటి మధు అన్నయ్య చందు అన్నయ్య బాండింగ్. ఓకే, అక్కడ నాకు నేను అక్కడ స్టక్ అయిపోయాను అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, అరే ఏంటి ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో
సో అలా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఎలాగైనా వీళ్ళని కలవాలి. అండ్ ఇంకొకటి మా బిజినెస్ ఒకటి అలా కొన్ని అన్ని మిక్స్డ్ దాంట్లో వాళ్ళని ఎలాగైనా కలవాలి. ఇంకా అదొక శబ్దం లాగా పెట్టుకున్నాను, ఎలా అయినా కలవాలి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. అస్సలు తెలియని విషయం ఏంటంటే వాళ్ళది ఖమ్మము, అంటే వీడియోస్ చూసేదాన్ని కానీ ఎక్కడ ఉంటారు అప్పుడు ఇంత లేదు కదా అండి మీట్ అవ్వడానికి, అన్ని వేస్ లేవు కదా. సో ఎలా అయినా కలవాలి అంటే నాకు తెలిసిన వాళ్ళని అడగడము, ఇలా చూడడము. ఒకనొక సిచ్యువేషన్ ఒక 4 years తర్వాత నేను ఒకనొక సిచ్యువేషన్ మా మదర్ తో నేను షేర్ చేసుకున్న గురించి మా మేనత్త ఉంటారు, తనతో మా మదర్ డిస్కషన్ చేశారంట. సో అప్పుడు అరే నాకు తెలుసు, నేను వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా వెళ్తుంటాను, నాకు తెలుసు, నేను కనుక్కొని కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని, అలా నాకు ఉమా వదిన కాంటాక్ట్ నెంబర్ దొరికింది. మధ్యలో ఎవరు ఉన్నారంటే వీళ్ళ మేనత్త మధు గారి వాళ్ళ మదర్ నెంబర్ ఇచ్చారు. అలా వాళ్ళ త్రూ ఉమా వదినకి, అంటే ఆ ఆంటీ కూడా మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ చూసుకొని ఆంటీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వస్తున్నారు, అప్పుడే కాల్ చేయాలి, అప్పుడైతేనే ఇస్తారు కదా అన్నట్టుగా నేను అలా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కూడా నాకు 2 years పట్టింది వాళ్ళని పర్సనల్ గా మీట్ అవ్వడానికి. కాంటాక్ట్ లోనే ఉన్నాము, మెసేజెస్ చేస్తూ ఉంటాము కానీ సో అంత ప్రాపర్ గా కాదు. ఏదైనా నేను మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేవాళ్ళు వదిన, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేవారు, నెగ్లెక్ట్ చేయలేదు. మేము షూటింగ్ లో ఉన్నాం రా, లేదంటే బయట ఉన్నాం అని ఎప్పుడు స్కిప్ చేయలే. ఇంకోటి అంటే వాళ్ళ అత్తయ్య గారు నుంచి వచ్చింది కాబట్టి నెంబరు ఇట్లా కనెక్టింగ్ ఉంటుంది కాబట్టి తను ఎప్పుడు అవాయిడ్ చేయలేదు, ఒక సబ్స్క్రైబర్ లాగా ఎప్పుడు చూడలేదు. నిజంగా రెస్పాండ్ ఇచ్చేవారు, ఎప్పుడు నేను మెసేజ్ చేసిన వాట్సాప్ లో రెస్పాండ్ అయ్యేవారు. దట్ లాస్ట్ 1.5 year 2 years బ్యాక్ మేము వాళ్ళు ఖమ్మం షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా మా బిజినెస్ పరంగా మేము ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఇంకా లేదు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కలవాలి అంటే వాళ్ళు ఖమ్మంలోనే ఉన్నారు నాకు తెలుసు. అంటే నేను ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయా, తను అసలుకి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఉమా వదిన వాళ్ళు, మనం కలవాలి అని. నేనన్నా ట్రై అయితే చెయ్యి, ఉంటే కలుద్దామని. సో తను ట్రై చేయగానే ఉన్నామని చెప్పారు. ఉన్నామని చెప్పగానే లొకేషన్ సెండ్ చేస్తారా అంటే లొకేషన్ సెండ్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అప్పుడే షూట్ చేసుకొని ఇంటికి వచ్చారంట తీసుకోవడానికి. అప్పుడు వాళ్ళు ఇండియన్ కుకింగ్ ఫ్యామిలీ అది చేస్తున్నారు అన్నమాట. సో అంటే వేరే విలేజెస్ దగ్గరికి వెళ్ళి కుక్ చేసి అవన్నీ వీడియోస్ పెడుతుండే, అదంతా షూటింగ్ చేసుకుని వచ్చారు. కిడ్స్ స్కూల్ నుంచి వస్తారు. ఆ రోజు దీవెన ఇంట్లో ఉందంటే మళ్ళా వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళొద్దని, ఆ టైం ఖమ్మంలో నైట్ అయిపోయింది. మేము అంటే నాకు కూడా నేను పుట్టి పెరిగిన ఖమ్మమే నాకే కొత్తగా అనిపించింది, ఏం దొరుకుతలేవు, ఏమైనా తీసుకెళ్దామన్నా ఏం తీసుకెళ్ళాలి, ఇక్కడ మనకు తెలియదు కదా అని ఇంకా బుక్ చేసి అవి అంటే మేము అలా అంటే ఫస్ట్ విజిట్ అనేది ఇప్పటికీ మెమొరబుల్ గా ఉండాలని వెళ్ళాము. ఆ రోజు మాకు మధు చాలా టైం ఇచ్చారు, మధు గారు చాలా సేపు కూర్చొని మాట్లాడాము. అంటే ఆ రోజు చాలా అంటే మాకు ఎలా అనిపించింది అంటే అక్కడే కొద్దిగా అంటారు కదా మాట్లాడిన విధానంలో. సో మేము మళ్ళీ వాళ్ళతో మళ్ళీ కలుస్తామా లేదా అనుకున్న టైంలో అగైన్ దే మెట్. నెక్స్ట్ టైం కలిసినప్పుడు బోత్ అంటే నేను ఎలా పిలుస్తానంటే సీఎం అని పిలుస్తానండి, చందు మధు. అయితే ఇద్దరు వచ్చారు. సో అప్పుడు కలిసిన తర్వాత మాకు అనిపించింది అనమాట, నాకు అప్పటిదాకా తను యూట్యూబ్ లో వాళ్ళని చూస్తుంది అంటే నాకేందంటే యూట్యూబ్ సోషల్ మీడియా లేకుండా. సో అప్పుడు నేను 2-3 వీడియోలు చూసిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, యోధా కానీ దీవెన కానీ వాళ్ళు ఇంత అంటే ఎంత కేరింగ్ తీసుకుంటారు పిల్లల విషయంలో, ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఒక ఫాదర్ గానే కాదు తను, అంటే చందు గాని మధు గారు గాని ఎస్పెషల్లీ అంటే ఇద్దరిని మనం అంటే ఒక కాయిన్ ని బొమ్మ బొరుసు లేకుండా చూడలేం కదా. సో అలా అనమాట, అంత బాండింగ్. నాకు తిను ఎందుకు నచ్చిర్రని నాకు అప్పుడు అర్థమైంది. అంటే లాంగ్ జర్నీ వాళ్ళది, ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఒకసారి పరిచయం అయితే మాట్లాడడం అయిపోయింది, వదిలేస్తాం, అయిపోయింది. మళ్ళీ అంతే కనెక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ అయిపోయి ఇంటికి వచ్చి మేము మీట్ అయింది బిజినెస్ పరంగా మీట్ అయ్యాం. సో అక్కడ మాకు కొంచెం చాలా జెన్యూన్ గా బిల్డ్ అయింది. ఒకటండి అంటే వాళ్ళిద్దరిది ఏంటంటే మీట్ అయితే ఒక వ్యక్తిని 2-3 సార్లు కలిసిన తర్వాతనే అంటే సింగిల్ మీట్ లోనే దే విల్ నాట్ అంటే నమ్మరు అంటే వాళ్ళకి కూడా సేమ్ ఎక్స్పీరియన్సెస్. సో అయితే తర్వాత 2-3 విజిట్స్ అయిన తర్వాత అంటే టుగెదర్ మేము కొన్ని నెలలు జర్నీ చేసాము ప్రొఫెషనల్ గా, ప్రమోషన్స్ అట్లా. దాని తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, కొన్ని మేము అది ప్రమోషన్ ఆగిపోయింది. కానీ ఈ 6 months జర్నీలో రేణు
రేణు అంటే వాళ్ళని చూసుకునే విధానం కానీ, వాళ్ళు రేణుని చూసుకునే విధానం కానీ, రేణుకాలు వాళ్ళకి బాగా నచ్చేది ఏంటంటే తను ఎప్పుడు ప్రొఫెషనల్గా లేదు. మేము జర్నీ చేసినప్పుడు అంటే ఎప్పుడు రావాలి అన్నయ్యలు 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 ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి కూడా తెలియకుండానే రేణుక అంటే ఇప్పుడు అంటే మాట్లాడకుండా అంటే ఉండలేము, తను ఎట్లుంది ఏంటో కనుక్కుందామని ఫోన్ చేసేవాళ్ళు. సో ఆ మధ్యలో 4-5 months అంటే నేను బిజీ అయిపోయా, వాళ్ళు బిజీ అయిపోయారు. జనాలందరూ కూడా అడగడం మొదలు పెట్టారు, రేణు ఎక్కడ, వేణు గారు ఎక్కడ, అది అని. తర్వాత అసలు మాకు తెలియకుండానే అంటే యోధ 10th ఉండే, యోధ అంటే 10th class అయిపోయి తను అంటే అప్పటి వరకు వాళ్ళు బిజీ ఉండే. ఇది అయిపోగానే మేము కలిసాము. ఈసారి కలిసింది ఎట్లా అంటే అంటే బిజినెస్ ఏమీ లేవు, ఇప్పుడు ఏంటంటే ప్యూర్ హార్టెడ్ ఒక ఫ్యామిలీ లాగా. ఇంకోటి అంటే చందు గారు ఆ రోజు యాక్చువల్ గా దత్త తీసుకుంటున్నాను పెట్టిన వీడియో మేము చూడలే, అంటే అసలు మాకు తెలియని కూడా తెలియదు. అరుణాచలం నుంచి వచ్చాము, నెక్స్ట్ 1 day 2 days గ్యాప్ లోనో అనౌన్స్ చేశారు. అస్సలు అంటే ఆ రోజు మొత్తం నైట్ మొత్తం అంటే ఇక కంట్రోల్ కాలే నాకు. నేను ఆఫీస్ లో ఉన్నా, నాకు లింక్ పంపించింది, నేను చూడలే. అంటే నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎమోషనల్ గా ఉంది. ఏమైంది అని అడిగితే మీకు పంపించా కదా లింక్, ఒకసారి చూడండి అంటే అప్పుడు చూసా నేను. లిటరలీ నేను కూడా ఎమోషనల్ అయ్యా, ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అంటే రేణుకి ఏదైతే కావాలనుకున్నానో తనని అంటే కేరింగ్ గా. ఒకటండి అంటే నేను చిన్నప్పుడు చెప్పా కదా, ఎవరైనా మనతో ఉన్న రోజులే మనకి ఆ విలువ తెలుస్తుంది, లేకపోతే ఎత్తుక్కుంటే దొరకదు అది. సో ఇదేంటంటే లక్కీగా రేణుకాకి బ్రదర్స్ అంటే ఇప్పుడు చాలా మంది కజిన్స్ ఉన్నారు, బట్ ఇలా అంటే చందు గారు వచ్చి, మధు గారు వచ్చి, నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా ఉన్నారంటే ముగ్గురు ఒక ఫ్రేమ్ లో చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. మీకు ముందు మధు గారి పరిచయం, తర్వాత చందు గారి పరిచయం, చందు అన్నయ్యని పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత మేము చెప్పాం కదా ఒక జర్నీలో, సో బాగా రెగ్యులర్ గా మేము వెళ్ళడము, షూటింగ్స్ కి వెళ్ళడము, వీడియోస్ కి, ప్రమోషన్స్ కి వెళ్ళేది. ఆ జర్నీ జరిగింది ఒక 6-7 months జరిగిన తర్వాత వన్ ఫైన్ డే అంటే అసలు ఈయనకు యూట్యూబ్ అనేది దీని గురించి అసలు ఏమీ తెలియదు కదా. సో అన్నయ్య ఎప్పుడు అంటుండేవారు కలిసినప్పుడు, ఏదో అరే నువ్వు ఇది చేయొచ్చు కదా, నువ్వు ఇది చేయొచ్చు కదరా అనేది అంటుండేవారు అనమాట. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, అన్ని చేస్తున్నావు కదా, చేయొచ్చు కదా అన్న టైంలో వేణుగారు కూడా సరే ఓకే ఎలా ఉంటదండి ఏంటి అనేది కనుక్కున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వేణుగారు ఓకే చెప్పారు అప్పుడే, చెప్పి చేద్దాము అన్నప్పుడు నేను టెన్షన్ తీసుకున్నాను, అమ్మో యూట్యూబ్ ఎలా అసలు మన వల్ల అవుతుందా లేదో, అంటే అందరినీ దృష్టిలోకి వచ్చేసారనమాట, ఏమనుకుంటారో ఏంటి అనేది ఒకటి ఉంది. వన్ ఫైన్ డే ఇంకా ఈయన ఫిక్స్ అయిపోయారు, అన్నయ్యకి చెప్పేశారనమాట. యాక్చువల్ గా హిడెన్ లో జరిగిన డిస్కషన్ అంటే ఒక ఛానల్ పెడదాము, ఛానల్ పెట్టండి అని సలహా ఇచ్చింది చందు గారే. ఇంకోటి దానికి సపోర్ట్ చేస్తూ మధు గారు కూడా ఒకసారి ముగ్గురం కూర్చున్నప్పుడు జరిగిన డిస్కషన్లు ఏంటంటే, నాకు అంటే యూట్యూబ్ అంటే ఈ నెగిటివిటీ అంటే కాంట్రవర్సీలు ఏమైనా చేస్తారని, అంటే కంటెంట్ కూడా మనకి ఏమి ఉండవే నలుగురం కదా అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు. కాకపోతే ఆ రోజు నన్ను బాగా హార్ట్కి టచ్ చేసిన పాయింట్ ఏంటంటే, మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఎలా ఉన్నాం, మన హిస్టరీ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మన తాత ఎవరు, అంటే నాన్నమ్మ ఎవరు, అంటే రేపు పిల్లలు US లోనే ఎక్కడో సెటిల్ అవుతారు, బట్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ ఉండాలంటే ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటున్నట్టే అన్నప్పుడు నాకు ఒక టచ్ అయింది అది. ఎందుకంటే ఇప్పుడు మెమరీస్ అంటే మనము చెప్పలేం కదండి. ఇప్పుడు మా నాన్నగారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు కొన్ని ఉండే, కానీ ఇప్పుడు ఆ ఫొటోస్ నా దగ్గర లేవు. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో దిగినాయి, మేము చిన్నప్పుడు చేసిన అల్లర్లు అవేవి మెమరీస్ లేవు. సో మేము సోషల్ మీడియాకి రావడానికి శ్రీవారి వెంటే శ్రీమతి అని పేరు ఎవరు పెట్టారు? చందు గారే. అదే చెప్దామని అనుకున్నాను. వన్ ఫైన్ డే నాకు అసలు వీళ్ళంతా ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏకాదశి ఉంది, ఏకాదశి ముందు రోజు ఇంకా ఇది ఫిక్స్, ఈ నేమ్ అంటే ఒక ఛానల్ పెడతాము, రేపు చందు గారు వాళ్ళని ఇన్వైట్ చేశాను అని అన్నారు. ఓకే అన్నయ్య వాళ్ళే కదా వస్తారులే అని అనుకున్నాను. లేదు midnight 12-1 అయింది. ఆ టైంలో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అనమాట వాట్సాప్ కి నాకు, అంటే మెసేజ్, ఇది ఛానల్ నేమ్ పెడుతున్నాను శ్రీవారి వెంటే శ్రీమతి, ఇది ఫిక్స్ ఇంకా అని చెప్పేసి ఆ మెసేజ్ ఇప్పటికీ పెట్టారు. అసలు మేము పడుకున్నాము, బట్ నేను అంటే మా గురించి ఎంత ఆలోచించారు, అంటే ఛానల్ గురించి ఎంత ఆలోచించారు అనేది నాకు ఆ రోజు తన కమిట్మెంట్
అనౌన్స్మెంట్ నాకు అర్థమైందండి. అంటే నైట్ 2 o'clock అంటే ఆల్మోస్ట్ 2 దాటినట్టుంది ఇక్కడ, శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఇది ఫిక్స్ అండి అని పెట్టారు. లోగో క్రియేట్ చేశారు, ఈమెయిల్ మొత్తం ఇంకా ఎవ్రీథింగ్ ఛానల్ కి కావాల్సినవన్నీ కూడా క్రియేట్ చేశారు. వచ్చారు నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాం, వేణు గారు నీ మీద హోప్ పెట్టుకున్నారు, సో నీ ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఓకేనా అని చెప్పేసి అడిగారు. అంటే కొంచెం నేను ఫియర్ గానే చెప్పాను, అన్నయ్య అంటే మీడియా కదా ఇప్పుడు, అంటే ఆల్రెడీ నేను వీడియోస్ వాళ్ళతోటి మాట్లాడాము, ప్రమోషన్ వీడియోస్ అవన్నీ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకేంటి ఆలోచించడం, దేనికి ఆలోచిస్తున్నాం అంటే, లేదన్నయ్య కొంచెం నాకు చేయగలుగుతానో లేదో అన్నట్టుగా ఉంటే, లేదు నేను ఉంటాను, మేము ఉంటాము, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తాం, వేణు గారు సపోర్ట్ చేస్తా అన్నారు. అసలు నేను ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటా ప్రతి వీడియోలో, వేణు గారు యూట్యూబ్ స్టార్ట్ చేయించడం అనేది తను కొంచెం ఇంట్రోవర్ట్ అన్నమాట, అంటే ఎలా ఎందుకు అనేది ప్రొఫెషన్ లో ఓకే అండి. వెన్ ఇట్ కమ్స్ టు మీడియా పబ్లిక్ కొద్దిగా నేను ఫ్యామిలీ అంటే ప్రొటెక్టివ్ గా ఉంటాను, చాలా ప్రొటెక్టివ్. అలాంటిది మీడియా ముందు తీసుకురావడం, ఇంతమంది పబ్లిక్ ఛానల్ అంటే కొద్దిగా భయపడ్డా ఫస్ట్ లో. బట్ ఎప్పుడైతే చందు గారు మధు గారితో ట్రావెల్ చేసామో నాకు ఒకటి అనిపించింది, వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెట్టాను అన్న ధైర్యం తనకి చాలా అండి నిజంగా. అదైతే సో వాళ్ళు చూసుకున్న విధానం, అన్నయ్య వాళ్ళు డే 1 నుంచి నన్ను చూసుకున్న విధానం, నాతో ట్రావెల్ చేసిన విధానం అంతా కూడా తను అబ్జర్వ్ చేసుకున్నారు. ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెడుతున్నాను, అందుకోసం ఎవరు క్వశ్చన్ చేశారు, చాలా మంది క్వశ్చన్ చేశారు, ఎందుకు అవసరం అది ఇది అని అన్నా కూడా, లేదు నేను పెట్టింది ఒక సేఫ్ హ్యాండ్స్ లో, వాళ్ళ బ్రదర్స్ అని చెప్పారు అనమాట. అప్పుడు స్టార్ట్ అయిన బాండింగ్ అండి అన్నయ్య వాళ్ళతో, ఇంకా అసలు ఆ కనెక్టివిటీ కానీ ఆ సపోర్ట్ కానీ. నాకు ఇప్పుడు క్వశ్చన్ ఉంది, చందు గారు ఆయన ఏంటి రాను రాను బ్రహ్మంగారిలో తయారవుతున్నారా మీకు ఏమైనా, అంటే ఆయన ఏమైనా చెప్పినా ఇది చేస్తున్నామన్నా, లేకపోతే ఎవరికైనా ఇది పెట్టించినా, ఈ రోజు అక్కడికి వెళ్తే ఇది జరిగిపోతున్నా, మీ గిరి ప్రదక్షిణలో కూడా అదైతే చెప్తానండి. లిటరల్లీ మేము ఏంటి అని అంటే గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే రోజు మేము దర్శనంకి వెళ్ళాలి, క్యూలో నిల్చున్నాం. లేదు ఈ రోజు మనకి 4 అవుతుంది, 4 తర్వాతనే మన లంచ్ అవుతుంది అని అన్నారు. 4 మేమంటే అనుకున్నాం, అలా చెప్పారు. మేము క్యూలో నిల్చున్నాము, వెళ్తున్న ప్రాసెస్ లో మాకు అర్థమైందంటే 4 కాదు ఇది 7 అవుతుంది అనిపించింది, అంత రష్ ఉన్నారు అనమాట. ఇది ఈ రోజు ఇంకా ఇక్కడే 7 తర్వాతనే మనం బయటకు వెళ్ళేది అని మేము ఫిక్స్ అయ్యి అలా మూవ్ అవుతున్న తరుణంలో నియర్ టు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా గేట్స్ ఓపెన్ చేశారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతసేపు ఎక్కడి నుంచో బయట నుంచి క్యూలో వచ్చాము అనుకున్నాము, 6-7 hours అవుతుంది అనుకున్నా, సడన్ గా గేట్స్ ఓపెన్ చేశారు. డైరెక్ట్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. నందీశ్వరం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా తర్వాత ఇంకా స్టాప్ చేసేసారు, మళ్ళీ గేట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా అది అయిపోయి దర్శనం నుంచి బయటికి రాగానే ఎగ్జాక్ట్ గా 4:45 అయింది. 4:45 అంటే 4 కి ఇంకా మాకు బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ఇంకా అవన్నీ తిన్నాము. బయటకు వచ్చి ఆ టైం అది అలా అయిపోయింది. నెక్స్ట్ డే రోజు మూవ్ బ్యాక్ వచ్చేస్తున్న టైంలో జర్నీ చేస్తున్నాము. ఈ రోజు తొందరగా వెళ్ళిపోదామని అంత ప్లానింగ్ తోటి స్టార్ట్ అయిపోయాము, ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. లేదు ఈ రోజు 1-1:30 అవుతుంది అన్నారు. ఎందుకు అవుతుంది, ఆల్రెడీ నార్కెట్పల్లి వరకు వచ్చేసరికి 8 అయింది, మనం డిన్నర్ చేసిన టైం 8 అయింది. అది యాక్చువల్గా ఏముండే అంటే మేమందరము చందు గారు మేమందరం దగ్గరలో ఉంటాం, మమ్మల్ని అంటే చందు గారిని డ్రాప్ చేసి మధు గారు తొందరగా వెళ్దామని ఆయన కాన్సెప్ట్. లేదా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుంది అన్నారు, 1:30 అవుతుంది అన్నాడు. సేమ్ అదే అయింది. ఎందుకంటే నార్కెట్పల్లి దగ్గర డిన్నర్ చేసిన టైంలో అక్కడే ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేశారండి కిడ్స్ అందరు అంతా. ఇంకా ఎర్లీ వెళ్ళిపోతాం కదా, దాని నుంచి మేము బ్యాక్ హైదరాబాద్ వస్తుంటే ట్రాఫిక్ జామ్, కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగిపోయాము ఒక 45 minutes. అలా అందరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయేసరికి అన్నయ్యకి 1:30 అయింది. మేమందరం రీచ్ అయ్యారు. అంటే ఏంటి నెక్స్ట్ జాతకాలు లేకపోతే అంటే అదొక్కటే కాదండి, అన్నయ్య స్ట్రాంగ్ గా ఒకటి ఇది అవుతుంది అని ఖచ్చితంగా చెప్పారు అని అంటే అది అవుతుంది. అది ఎవరికైనా ఇది అవుతుంది, ఇది చేస్తారు, ఇది జరుగుతుంది చెప్పారు. నాకు కూడా కొన్ని విషయాలు అలా ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నాయి, ఇది అవుతుంది, ఇలానే ఉండాలి, ఇదే అని అన్నారు అనుకోండి, ఇంకా అదే
చందు గారు మాకు కూడా అట్లా చెప్పొచ్చు కదా. నిజంగా మేము ఈ 2 ఇన్సిడెన్సెస్ అయితే మాకు నిజంగా ఎందుకు అవుతుంది అని మేము ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఇలా వెళ్ళిపోతున్నాం కదా ఫాస్ట్ గా అనుకున్నవి కూడా అలా అయ్యాయి. ఓకే, అనే పాజిటివ్ సైడ్ మీకు చందు గారు, మధు గారు లాంటి బ్రదర్స్ దొరికారు, సునీత గారు, తర్వాత ఉమా వదిన. ఎప్పుడు పేరు మర్చిపోతున్నా నేను, సారీ ఉమా గారు, నన్ను క్షమించేయండి. మీరు నాకు తెలుసు, వీడియోస్ చూసినప్పటికీ పేరు వెంటనే మైండ్ లో గుర్తు రావట్లేదు, ఎందుకనో తెలియదు. ఉమా గారు, వీళ్ళందరూ మీకు ఎంత వదిన అన్నలు దొరికారు అనుకుంటే, అనే నెగిటివ్ సైడ్ మీకు అక్కడక్కడ కామెంట్స్లో మీ ఫేమ్ వాడుకొని ఆమె ఫాలోవర్స్ని పెంచుకుంటుంది, ఆమె సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటుంది, ఆమె మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో, జస్ట్ మీ నేమ్ వాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు మీ ఛానల్స్లో కానీ మీతో కానీ ఇంత బాండ్ పెంచుకుంటుంది రేణుక ఎగ్జాక్ట్లీ అని కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఏం చెప్తారు మీరు? వాడుకుంటున్నారా మీరు చందనని కానీ మదనని కానీ ఇట్లా? అంటే ఇక్కడ ఒకటి నేను క్లియర్ చేసింది, వాడుకోవాలి అంటే యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబే నాకు ప్లాట్ఫామ్, యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి, ఇక్కడే నేను ఒకరిని యూజ్ చేసుకొని నేను ఎదగాలి అన్న కాన్సెప్ట్ నాకైతే లేదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూట్యూబ్ గురించి అసలు నాకు తెలియంది, నన్ను పక్క నుండి నాకు నేర్పించి ప్రతి ఒక్క స్టెప్ ప్రతి ఒక్క మూమెంట్ నాతో చేయించింది అన్నయ్య వాళ్ళు అండ్ మా వేణుగారు. సో అలాంటి టైంలో నేను వాళ్ళని యూజ్ చేసుకోవడం అయితే నాకు ఎటువంటి అది లేదు, ఆ థాట్ అనేదే లేదు అసలు. ఆన్సర్ చేయాలంటే మేము 4 months లేనప్పుడు ఎందుకు కలవట్లేదని మాట్లాడింది అంటే సబ్స్క్రైబర్స్ కావద్దు, వ్యూవర్స్ అండి. యాక్చువల్లీ మమ్మల్ని రెగ్యులర్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి మేమేంటో తెలుసు, వాళ్ళు ఏంటో తెలుసు, మేమేంటో తెలుసు. అంటే కొంతమంది ఉంటారు, మేము అప్పుడప్పుడు ఈ కామెంట్స్ని చెక్ చేస్తుంటాం, అవన్నీ ఫేక్ ఐడీస్, ఫేక్ అంటే ఛానల్స్ ఇలాంటివి ఉంటాయి, సబ్స్క్రైబర్సే ఉండరు, ఏముండదు. బట్ ఇంకోటి క్లారిటీ ఇవ్వాలంటే, మేము తిరుపతి వెళ్ళాం, తన బర్త్డే అప్పుడు తిరుపతి వెళ్ళాం. అదే టైంలో మధు గారు కార్ తీసుకున్నారు. అంతకన్నా ముందు దీవెన్ బాబుకి బాగాలేకపోతే మేము వెళ్ళి పలకరించాము. సో వెనక బ్యాక్గ్రౌండ్ లో మా కనెక్టివిటీ, మా బాండింగ్ అలానే ఉంది. ఇంకోటి ఏంటి అంటే, మేము తిరుపతి వెళ్ళిన తర్వాత వాళ్ళు కార్ తీసుకున్నప్పుడు మమ్మల్ని పిలుద్దాం అనుకున్నారు, మేము కలవలేదు. సో అంటే మేము లేం కాబట్టి, మీరు రాగానే కార్ తీసుకున్నామనే ఆనందము, అంటే మాతో కలవాలి, మేము వాళ్ళని కలవాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మా ఇంటికి రావడం, మేము ఇన్వైట్ చేసాము, వాళ్ళు రావడము, అలా మళ్ళా అక్కడ కనెక్టింగ్ అనేది మేము అందరం కలవడం అప్పుడు జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఏంటి అరుణాచలం వెళ్ళాము, వచ్చాము. సో ఇప్పుడు మా ముగ్గురు మధ్యలో, అంటే మా 3 ఫ్యామిలీస్ మధ్యలో ఈ యూజింగ్ అనే వర్డ్ అయితే లేదు, అంటే ఆ పదమే లేదు. ఇంకోటి అన్నయ్య వాళ్ళకు ఒకళ్ళు ఎదగాలనే ఉంటది సేమ్ ఎవరైనా. సో ఈ సిచ్యువేషన్స్ లో కొన్ని ఉండొచ్చు, ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. సో అందరూ అలా ఉంటారని అనుకోవద్దు అంట నేను. రైట్, అందరూ అలా ముగ్గురు ఫ్యామిలీస్ ని అంటే ఓపెన్ గా మేము మాట్లాడాలంటే, వీ హ్యావ్ సేమ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇందాక మీరు అన్నారు కదా చీటింగ్, అది మా అందరికి ఒకే ఎక్స్పీరియన్స్. అంటే నా ఫీల్డ్ లో నాకు, వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళకు. అండ్ మీరు అన్నయ్య వాళ్ళ వీడియోస్ చూసినట్లయితే సిన్స్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు మీడియాలో, ఇంతవరకు ఒకరి ఇంటికి వెళ్ళి వాళ్ళు 2 ఫ్యామిలీస్ కాకుండా 3rd ఫ్యామిలీ అనే వాళ్ళని వాళ్ళలో మింగిల్ అవ్వడానికి ఎవరంతా సపోర్ట్ గా అంటే లేరు. అండ్ వీళ్ళు కూడా మింగిల్ అవ్వాలని, వీళ్ళిద్దరే ఇంకెక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరే. సో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ అంతవరకే ఉంటుండే. ఇలా ఒక 3rd ఫ్యామిలీని వాళ్ళతో కలుపుకున్నారు అని అంటే వాళ్ళు కూడా చూసుకుంటారు అన్ని. ఎవరు అంత ఈ రోజులలో ఎవరు అంత చిన్నపిల్లలు మా ఛానల్లో కొంతమంది పెడతారండి. మేము అంటే ఎట్లుంటదంటే, కామెంట్స్ కావాలని మమ్మల్ని ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళని ఏదో నెగిటివ్ చేసినట్టు, అంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా మేము ముగ్గురం కలిసినప్పుడు సరదాగా నేను ఇలాంటి కామెంట్స్ చూసా. ఏంటి, మీరు రియల్ ఎస్టేట్ కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆ రియల్ ఎస్టేట్ యూజ్ చేసుకోవడానికి మీతో ఇంత ఇదిగా ఉంటున్నారు వాళ్ళు అంటే మమ్మల్ని ఫస్టే ప్రిపేర్ చేశారు. యాక్చువల్ గా మీకు ఓపెన్ గా ఒక మాట చెప్పాలి అంటే, మా బయాలజికల్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఎట్లానో, మాకు సోషల్ మీడియాలో మా పేరెంట్స్ వాళ్ళే. ఇంకోటి ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతా అంటే, నేను ఇప్పటివరకు వాళ్ళకు కూడా చెప్పలేదు, ఇందాక చెప్పా కదా, ఇప్పుడు సూర్య చంద్రులు వాళ్ళు అయితే భూమి తిను, వాళ్ళు లేకపోతే తినలేదు, ఓపెన్గా చెప్తున్నాను. సో మాకు అలా అంటే ఇప్పుడు నేను కోరుకున్నది ఏదైతే ఉందో, ఇప్పుడు రేణుకాకి అవి ఫుల్ఫిల్ అయినాయి అనుకుంటాను. ఫుల్ఫిల్ యాక్చువల్గా ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడు అంటే మా మధ్యలో అయితే ఈ కన్వర్జేషన్స్ రావద్దు. ఇంకోటి ఎంతమంది ఏమన్నా కూడా మేమేంటో మాకు తెలుసండి. ఇప్పుడు వాళ్ళని మేము నమ్మాము, వాళ్ళు మమ్మల్ని నమ్మారు అంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ జర్నీ ఉంది మధ్యలో 1 year. అంతేనా? సో నిజంగానే మధు గారు, చందు గారు మీకు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ లేని ఇది ఫుల్ఫిల్ చేశారంటారా?
చాలా అండి. అంటే మా చందన్నయ్య ఎలా అంటే ఒక ఇంటి పెద్ద ఎలా ఉంటారు, గైడెన్స్ కానీ ఒక చెప్పడము, అది నేర్పించడము, ఆ బాధ్యత అంటారు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చూడండి, అలా చందన్నయ్య. నాటీ బాయ్ మై బ్రదర్ మధు అన్నయ్య. అసలు ఎంత ఫన్నీ సిచ్యువేషన్స్, ఎంత ఫన్నీగా ఉంటారంటే చాలా. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాను అది నేను వాళ్ళిద్దరి దగ్గర అవుతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళది కెమెరా ముందండి, అంటే వాళ్ళ ఎమోషన్ నాకు అంటే ఉమా గానీ చింత గానీ వీ హ్యావ్ అంటే సపరేట్ గా మా బాండింగ్ ఎలా అంటే చాలా అంటే అన్నయ్య అన్నయ్య ఇది కాదు అన్నయ్య అది కాదు నాకు అంటే మాకు సజెషన్స్ ఇస్తారు, అంటే ఇంకోటి ఇలా వెళ్ళండి అని చెప్తారు, ఇంకోటి అంటే పిల్లల మధ్యలో కూడా బాండింగ్ చాలా అయింది. ఇప్పుడు అంటే జషు అన్నను దీవెన వీళ్ళు ముగ్గురు కలిసి జాడ్ బ్యాచ్ అనమాట, జాడ్ బ్యాచ్ లాగా జాడ్ బ్యాచ్. ఇంకోటి వేదు దీవెను అందరు వాళ్ళు మంచి కలిసి ఉంటారు. వీళ్ళందరినీ కంట్రోల్ లో గానీ వీళ్ళందరినీ అంటే ఒక మంచి గైడెన్స్ డైరెక్షన్ లో గానీ యోధ ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కిట్స్ ఉన్నాయి, ఆ యోధ అనే వాళ్ళని అలా చేసిందనమాట, అంటే డైరెక్షన్ గానీ. ఇప్పుడు మొన్న జషుది దీవెన్ ఒకటి వచ్చింది, ఇన్స్టాలో పెట్టాము, నెక్స్ట్ యూట్యూబ్ లో పెట్టాము. దీవెన్ వాళ్ళది కూడా మంచిగా అట్లా అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయగలరో అది మంచిగా ఎంకరేజ్ చేస్తుంది. పిల్లలు అందరు కలిసిపోయారు, ఫ్యామిలీస్ కూడా కలిసిపోయారు. ఒక ఫేస్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి, మీరు ఇందాక ఫార్మా అన్నారు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అన్నారు. జర్నీ అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఎంతైతే సెటిల్ అయినారో, ఫస్ట్ నుంచి ఇంతే సెటిల్డ్ గా మీరు వచ్చేసి ఏదో డబ్బులతో ఇట్లా పుట్టిపోయి రాలేదు, ఎంతో కష్టపడి ఉంటారు కదా. చాలా అండి. ఏంటి ఆ లైఫ్ జర్నీ ఏంటి, ఒక లైఫ్ మంచి హర్డల్ ఏంటి మీరు చూస్తుంది? హర్డల్స్ అంటే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. అంటే ఒకటే ప్లాట్ఫామ్ లో ఉండకూడదు, ఇంకా వేరే వేరేవి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నవి మేము చేసాము. అందులో చాలా హడల్స్ వచ్చాయి. అండ్ మాకేంటి అని అంటే కిడ్స్ కొంచెం లేటు. ఓకే. సో తను బాబు నాకు 4 years ఆఫ్టర్ మ్యారేజ్, 4.5 years. అంటే మా జనరేషన్స్, మా అత్తయ్య గారికి తిను లేటు, మా మదర్ కి నేను 5 years లేటు. సో అలా మాకు జెంటికల్ గా అలా అయింది. ఆ గ్యాప్ లో మేము ఏంటి అని అంటే ఓకే ఈ లోపు మేము ఇల్లు ఏదైనా ప్లాన్ చేసుకుందాము అనుకున్న టైంలో ఇల్లు ఒకటి పర్చేస్ చేసామన్నమాట. ఓకే. అపార్ట్మెంట్ లో ఇల్లు తీసుకున్నాము. దాని తర్వాత సో ఇంకా కొంచెం ఇన్కమ్ సోర్సెస్ తనకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండడానికి నేను ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా కొన్ని సెర్చింగ్ లో ఉన్నప్పుడు ఒక కన్సల్టెన్సీ, జాబ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ అనేది కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాము. దాని త్రూ ఇంకొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవి చేసాము. అక్కడ లాస్ అయ్యాము, ప్రాఫిట్ లాస్ రెండు తీసుకున్నాము. సో ఈయన సపోర్ట్ ఉన్నది అనుకున్న టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే. అంటే నేను ఒకటండి, నేనేమంటానంటే జాబ్ చేస్తే అంటే బాస్ ఏం చెప్తే అది చేయాలి. నేను ఇంకోటి జాబ్ అబ్రివేషన్ జస్ట్ ఒబే యువర్ బాస్. బాస్ని ఏం చెప్తే అది పని చేసుకోవాలి. సో నాకు అది ఇష్టం లేకుండే. ఐ వాంట్ అంటే నేను ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ చదివాను. అంటే దాంట్లో SEB అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో ఐ వాంట్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనే స్టార్ట్అప్లో కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాము. తర్వాత ఐ సెర్చ్ అనమాట, అంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని. నాకు చాలా నచ్చింది. దాంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. దాన్ని చేద్దామని స్టార్ట్ చేసాం. అలా 2-3 స్టార్ట్ చేసి దాంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యి, సో ఇప్పుడు నేను చేసేది రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ అండి. దీంట్లో కూడా నెట్వర్క్ బేసే ఉంటుంది. సో అన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ జర్నీలో మేము చాలా లాస్ అయిపోయినా ఉన్నాయి. మా గోల్డ్ ఆప్షన్ కి వెళ్ళిపోవడం, ఇలా కొన్ని చాలా అసలు మేము ఎక్స్పీరియన్స్ చేసినవి చాలా ఉన్నాయి. అలా అంటే ఇది ఎంత ఈజీ ఏం కాదు. అంటే నేనేమంటా అంటే నేను ఇందాక చెప్పా కదా, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అయితే ఉంటుంది. నేను జాబ్ బంద్ చేసేటప్పుడు నేను ఒకటే అంటే నేను మనసులో పెట్టుకుని వచ్చింది ఏంటంటే మళ్ళీ వెనక్కి ఎప్పుడు జాబ్కి వెళ్ళకూడదు. ఇంకోటి నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎవరు జాబ్ లో ఉండొద్దు. మనం అంటే ఆంటర్ప్రీనర్ గా ఉండాలి, 10 మందికి హెల్ప్ చేసేటట్టు. సో ఈ ప్రాసెస్ లో అంత ఈజీ కాదండి ఇది కూడా. అంటే మనం టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాము, ఆ టాలెంట్ని యూజ్ చేసుకున్న వాళ్ళు కేవలం మనీ కోసము, బిజినెస్ కోసము, లేకపోతే అంటే మనకి అంటే నాకు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత అర్థమైంది ఏంటంటే మాస్క్ అనేది ఫేస్ చేసుకున్న వాళ్ళు అంటే తీసేసిర్రు కొంతమంది. అంటే నాకు రియాలిటీ అర్థమైంది. అంటే దాని తర్వాత రియల్ పీపుల్ ఎవరు, ఫేక్ పీపుల్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి మనతో ఉండేది ఎవరు, మనతో లైఫ్ టైం జర్నీ చేసేది ఎవరు అన్న ప్రాసెస్లో ఇప్పుడు మాతో ఉన్న వాళ్ళంతా
ఫేక్ వెళ్ళిపోయి రియల్ ఉన్నారు అని. అంటే ఇప్పుడు చందు మధు గారు లాంటి వాళ్ళు, ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. ఇంకోటి లైక్ కి లవ్ కి తేడా ఒకటే అండి. మనం కష్టంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా కష్టంలో ఉండి మన పక్కన నిలబడతారు చూసారా, అది లవ్. లైక్ అంటే ఏంటంటే మనం బాగున్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రం అంత ఉంటాడు కదా, అది గోల్డ్ ఆక్షన్ పెట్టే స్టేజ్ కూడా వచ్చారు. చాలా సిచ్యువేషన్స్ అండి, నాట్ ఓన్లీ అసలు కంప్లీట్ గా వెళ్ళిపోయే డెసిషన్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కమ్బ్యాక్ వచ్చి సెటిల్ అయ్యి ఈ ప్రాసెస్ లో చాలా మంది చాలా మాటలు అనడము, ఇల్లు అవసరము, ఫస్ట్ కిడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది అలా అన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వేణు వాళ్ళ పరిస్థితి అయిపోయింది, డౌన్ అయిపోయారు, ఇంకా గెట్ ఆన్ అవ్వడం ఇంకా లైఫ్ లో కాదు. ఎందుకంటే బ్యాక్ బోన్ గా అటు ఫ్యామిలీ ఫాదర్ లేరు, మా ఫాదర్ లేరు, ఇంకా సపోర్టివ్ గా అంతా లేరు, ఇంకా అయిపోయింది అన్న సిచ్యువేషన్ లో మళ్ళీ మేమిద్దరమే కూర్చొని డిసైడ్ అయ్యి ఒకరికొకరు స్ట్రాంగ్ గా ఉంటూ ఏం కాదు ఇద్దరం ఉన్నాము చేసుకుందాము ఏదో ఒకటి. సో అలా కొన్ని ప్లాట్ఫామ్స్ ని మాకు పరిచయం చెప్పాలంటే అండి, నేను అదర్ పీపుల్ దగ్గర టాలెంట్ ఉంది అని చాలా వరకు ఎదిగిద్దామని ట్రై చేశాను. నాకు ఇంకోటి ఏంటంటే, నాకు పెళ్ళైన కాడి నుంచి నాకున్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ తిను. నేను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, తన టాలెంట్ నేను ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో లాస్ట్ అంటే మేము అంటే ఇది ఛానల్స్ పెట్టక ముందు రియల్ ఎస్టేట్ లో తను నాతో పాటు జర్నీ చేసింది. అంతకన్నా ముందు మేము చేసిన మల్టీ లెవెల్లో నాతో పాటు జర్నీ చేసింది. లాస్ట్ అంటే హైయెస్ట్ పీక్ అంటే ఒక అవార్డు ఉంటుంది మా దాంట్లో, షీ గాట్ దట్ అవార్డ్ ఆల్సో. లాస్ట్ అంటే ఖమ్మంలో మేము చేసినప్పుడు అంటే హై పీక్ అంటే మంచి లెవెల్ అవార్డు దీన్ని తీసుకుంది. ఈవెన్ షీ అంటే ఫారెన్ టూర్కి ఎలిజిబుల్ అయింది. సో అలా అంటే పాస్పోర్ట్స్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఛానల్స్ పెట్టిన తర్వాత మాకు అసలు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ నిజంగా చెప్తున్నా అంటే ఈ రోజు 25K అయింది ఛానల్. మిమ్మల్ని కలవ అవుతున్నాము, మేము పొద్దున్న అదే అనుకున్నాము, 25K అయింది అంటే నాకు హ్యాపీ. ఇంకో ఛానల్ స్టార్ట్ చేసాం వీఆర్ ట్రెండింగ్ అని. అంటే ఇది ఓన్లీ ఫ్యామిలీ ఆల్బమ్ అయితే మనం ఒక ఎంటర్టైన్మెంట్ ఒక జోనర్స్కి వెళ్దాము, మన వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేద్దామని వి స్టార్టెడ్ వీఆర్ ట్రెండింగ్. దానికి చందు మధు గారు ఫుల్ గా సపోర్ట్ చేయడం, ఇంకా దాన్ని కూడా ముందుకు వెళ్ళే దాంట్లో మేము కూడా ఉంటాము. దాన్ని కూడా మా బావగారు ఛానల్ అని ప్రమోట్ చేస్తున్నారు. అంటే చాలా హ్యాపీగా, అది చెల్లెది ఇది బావది. సో ఇంత జర్నీలో కూడా అండి మమ్మల్ని ఇంత మందికి ఇంట్రడ్యూస్ చేసిన చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నేను ఈ రోజు 25K వరకు వచ్చానంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. దాంతో పాటు బ్యాక్ బోన్ నాకు మా వారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చాలా వరకు అందరూ కూడా ఎందుకు అన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే వచ్చారు తర్వాత చాలా మంది. అండ్ వారితో పాటు సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, మేము ఏదైనా పెట్టాము ఏదైనా చేస్తున్నాము అని అంటే బ్లెస్సింగ్స్ ఇవ్వడము, ఇంకా ముందుకు వెళ్ళండి, మీకు సపోర్ట్ చేస్తాము ఉంటాము అని చాలా మంది కాంప్లిమెంట్ గా. సెకండ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మేము నెల్లూరుకి వెళ్ళినప్పుడు 2 times, ఒకసారి తిరుపతి నుంచి నెల్లూరు అంటే వచ్చేటప్పుడు మధ్యలో సబ్స్క్రైబర్స్ కలిసాం. నెక్స్ట్ మొన్న మేము అరుణాచల్ నుంచి వచ్చేటప్పుడు సబ్స్క్రైబర్స్ కలిసాం. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అంటే ఓనింగ్ చేసుకున్నారు మమ్మల్ని. ఓకే, సో అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి పెద్ద ఇది జరగలేదు కాబట్టి ఇప్పుడు మా ముందు ఒక క్యూట్ స్వీట్ చిన్న ప్రపోజల్ కావాలి మాకు. ఫ్యూచర్ లో మీ గ్రాండ్ సన్స్ చూసుకుంటారు తర్వాత. మీరే ఇవ్వాలి, మీరే చేయాలి. మీరని పిలుస్తారా మీరు నిజంగా? నాని అంటది. నాని మీరేమని పిలుస్తారు? నేను మా ఇద్దరి మధ్యలో నానినే కామన్. అంటే నేను రేణు అని పిలుస్తాను అప్పుడప్పుడు, తను మాత్రం నన్ను రెగ్యులర్ గా నాని ఎక్కడున్నావు నాని, ఎప్పుడు వస్తారు నాని, ఇదే నడుస్తుంది. ఈ విషయంలో మా అత్తయ్య గారు కూడా అన్నారు, ఇప్పుడు అంటే పెళ్ళైన దగ్గర నుంచి నాని అని పిలుస్తున్నావు, ఇప్పుడు మరి నీకు ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తావు మరి అని అనేవాళ్ళు అనమాట. అయినా కూడా నాకు ఇంకొక వర్డ్ అనేది నాకు ఇంకా అనిపించలేదు, అలా అయిపోయింది. అండి అని పిలుస్తాను, అంటే ఇంట్లో ఉన్నంత వరకు అండి నాని అని పిలుస్తాను. బయటకు వెళ్ళినప్పుడు అండి, అది దానికి కూడా నన్ను కామెంట్ చేయడం అంటే ఫన్నీగా, అండి మీ అండి రాలేదా, మీ అండి ఎక్కడున్నారు అలా చేసిన. మా మామయ్య గారు వాళ్ళు బాగా అంటుంటారు. అంటే మీరు నాకు ఎలా ఫాదర్ గా అన్ని రోల్స్ మీరు తీసుకొని ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను భరిస్తూ వచ్చారు. ఎప్పటికీ నేను ఇలానే హ్యాపీగా ఉంటాను.
సో మిమ్మల్ని ఉంచుతాను, నేను ఉంటాను, అండ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా వితౌట్ యూ నాకు అసలు ఇంకా లోకమే లేదు. అంటే ప్రపంచంలో ఎక్కువ ఆలోచించేది ఎక్కువ యాక్చువల్గా అండి. నేను ఎవరినైనా వదులుకోవడానికి రెడీ వెన్ ఇట్ కమ్స్ టు రేణు. అంటే అంటే నేను ఎవరికైనా చెప్తాను, తను హ్యాపీగా ఉన్నంత వరకే నేను ఏదైనా. తను డిస్టర్బ్ అయిందంటే నేను అంటే అక్కడి నుంచి మూవ్ అయిపోతాను. ఇంకోటి ఏంటంటే నాకు ఈ రోజు ఏదైనా ఉంది అంటే తనే అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, మా ఫాదర్ కానీ అంటే మా డాటర్ కానీ వచ్చింది నా లైఫ్ లో కంటే త్రూ తనే. ఇంకోటి కొన్నిసార్లు నా ఎమోషన్ ని అంటే నా ఆవేశం నేను కొద్దిసార్లు బాగా టెంపర్కి వెళ్ళిపోతాను. అంటే ఎలా అంటే ఎందుకు ఇలా మనుషులు ఇలా ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది, మనకే ఎందుకు జరుగుతుంది అని నేను కొద్దిగా ఆ కోపము ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తన మీదే ప్రదర్శిస్తాను. కానీ ఆ టైంలో నన్ను కామ్ చేసి కూల్ చేసి లాస్ట్ నిజంగా చెప్తున్నాండి 2024 మొత్తం డిస్టర్బ్ ఇయర్ నాకు. మొత్తం టోటల్ డిస్టర్బ్డ్ ఇయర్. జాన్ 1 నుంచి స్టార్ట్ అయింది. నేనేమనుకున్నానంటే చాలా లోకి వెళ్ళా, బట్ షీ వాజ్ దేర్ విత్ మీ. ఇంకోటి ఎప్పుడు అండర్స్టాండబుల్ అండి. అయితే నేను ఏదైనా చెప్పాలి రేణు గురించి అంటే ఇంత చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఏది ఉన్నా తను లేకుంటే ఏది లేదు నా లైఫ్ లో. ప్రపోజల్ ఇస్తున్నారు లేదండి. ఎవరి లైఫ్ లో అయినా గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి. మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరు చేస్తారు. అన్ని సిచ్యువేషన్స్ లో కంపారిజన్ చేసుకుంటూ మనం ఉంటే మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది. మూవ్ అవ్వలేము, ఇంకా ఫ్యూచర్ ని చూడలేము మనం. డిస్టర్బెన్స్ గా ఉంటది, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అన్ని. సో నాకు అది ఇష్టం లేదనమాట. తను నన్ను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారో నాకు తను అంతే. సో అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే అందరు అనుకుంటారు పిల్లలు ప్రపంచం, అది ప్రపంచం అని. అందరూ ఉండాలి. పిల్లలకి ఏంటంటే మనం ఒక రూట్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒకసారి రెక్కలు వచ్చిపోయిన తర్వాత అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వింగ్స్ అనేవి వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఉండాల్సింది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మాత్రమే. సో వాళ్ళ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ చేసుకోకుండా అన్ని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతూ అర్థం చేసుకుంటూ ఉంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇది ఒకటే నేను చెప్పగలను. అది నేను పాటిస్తాను. అది తను దాన్ని బాగా చేస్తుంటారు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి, ఫినిష్ చేయండి. మీరు కంటిన్యూ చేయాల్సిందండి. యాక్చువల్ నేను ఒకటి అంటే అందరికి నేను ఒకటి చెప్తాను, మనకి టాలెంట్ ఉంటే ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ అండి. మీకు టాలెంట్ ఉందనుకోండి అంటారు కదా. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒక మూవీలో అతను అంటారు, టాలెంట్ ఉన్నవాడు ఎడారిలో కూడా ఇసుకమ్మగలడు, అంతేనా కదా. సో నేనేమంటా అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు నిస్వార్థంగా ఉండాలి, సెల్ఫ్లెస్ గా. అంటే అక్కడ మనము ఇప్పుడు సపోజ్ తినకు టాలెంట్ ఉంది, నేనేమంటే ఇంట్లోనే అంటే సంకలో పిల్లల్ని పెట్టుకుని ఊరంతా ఎతికే బదులు అంటే మీ ఇంట్లో టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు తన భార్య అయినా కావచ్చు, సిస్టర్ అయినా కావచ్చు, మదర్ అయినా కావచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ కి టాలెంట్ చాలా ఉంటదండి, హిడెన్ టాలెంట్. దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని అంటే మనం ఏమంటారంటే వజ్రం కూడా మీకు మెరుస్తూ దొరకదు, దాని పాలిష్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ నథింగ్ ఎల్స్ సెకండ్. అంటే వేరే ఏది మ్యాటర్ కాదు. సో ఇంకోటి మీరు ఎలా ఉంటే మీ పిల్లలు అలానే ఉంటారు, నేర్చుకుంటారు, ఎదుగుతారు. సో అలాంటప్పుడు ఇంట్లో వజ్రాలని అలానే వదిలేయకుండా అంటే నేను అంటే అల్లావుద్దీన్ అద్భుతం దీపం దొరికితే ఇంట్లో డెకరేషన్ లో పెట్టుకోవద్దు, దాన్ని వాడాలి. సో నేనైతే అది కోరుకుంటాను, టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేయండి. సో మీ ఫ్యామిలీ ఆ ఇద్దరు లేకుండా కంప్లీట్ అవ్వదు కాబట్టి లెట్స్ వెల్కమ్ మా ఇద్దరు చిచ్చరు పిడుగులు ఉన్నారు ఇక్కడ. హే గైస్. హాయ్, ఏం పేరు చిట్టలి నీ పేరు? ఇప్పటిదాకా చిచ్చరు పిడుగులా వాగింది బయట కూర్చొని, ఇప్పుడేమో ఇంత చిన్నగా అసలు మాటలు రానట్టు మాట్లాడుతుంది. భయం వేస్తుందా? అంత భయంకరంగా ఉన్నానా నేను? చెప్పు. మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా జస్విక? ఆహా, సింగిలే, ఒక్కరే చెప్పాలి. ఎవరు ఎక్కువ ఇష్టం? సైలెంట్గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఈ నుంచి. ఆ క్వశ్చన్ ఎవరు అడిగినా అంతే. నువ్వు చెప్పరా పోనీ, నీ పేరేంటి చెప్పు ముందు. వేదార్థ్. ఏం చదువుతున్నావు వేదార్థ్? 5th అయిపోయింది, 6th. ఆలోచిస్తున్నావు కదా ఏం చదువుతున్నా. గ్యాప్ వచ్చింది కదా హాలిడేస్, అందుకేనా? మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు. ఓకే, 7 6 ఎంత వేదార్థ్?
వద్దులే ఏ లెక్క పెట్టినాడు మైండ్లో ఈ ముందే లేచిపోతుంది ఇప్పుడు నన్ను ఎక్కడ అడుగుతా ఇప్పుడు టేబుల్స్ అని నేను అడగలే నేను ఏం చదువుతున్నాను 3rd క్లాసా నా పేరేంటి తెలుసా నీకు గుర్తుపట్టావు నన్ను ఓకే అక్కడికి వెళ్ళిపో మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఏంటండి మీ లైఫ్లో వచ్చిన అతి పెద్ద చేంజ్ అంటే అన్నిటికీ ఆన్సర్ అండి, చాలా వాటికి ఆన్సర్. ఓకే దే ఫుల్ఫిల్ యూ యా ఫ్యామిలీ అంటే అసలు బాయ్ అండ్ గర్ల్ అనేది అంటే నాకు ఫస్ట్ గర్లే కావాలని ఉండే. అంటే ఒక అక్క ఉండాలి ఇంట్లో, తమ్ముడు అఫెక్షన్ వేరే ఉంటది. బట్ అంటే దేవుడు డిసిషన్ మనం కాదనిలే కదా, ఫస్ట్ బాబు తర్వాత పాప. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చాక మాకు అసలుకి ప్రపంచం. ఓకే ఇద్దరు ఒకసారి మమ్మీ డాడీకి పప్పి ఇచ్చేయండి. ఏంటి ఇద్దరు డాడీకి ఇచ్చినారు, మమ్మీకి ఎవరు ఇవ్వరా? మళ్ళీ కూడా డాడీకి ఇస్తుంది. డాడీ ఎక్కువ ఇష్టమా నీకు? అదిగో ఇందాక చెప్పలేదు కానీ ఇప్పుడు ఆన్సర్ వచ్చింది చూసారా మీరు. ఓకే సో మీ సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీకి, అలానే మీ చందన్నయ్య, మదన్నయ్య, ఉమా వదిన, సునీత వదిన, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, అంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు చందన్నయ్య వాళ్ళతోటి జర్నీ చేస్తున్న తరుణంలో నాట్ ఓన్లీ అందరూ కావాలి మాకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మా లైఫ్ లో. సో వాళ్ళందరితో పాటు అన్నయ్య వాళ్ళు అందరితో ఉంటాము. నాకు అంటే ఓనమాలు నేర్పించారు అని అంటారు కదా, సో అలా చందన్నయ్య వాళ్ళు యూట్యూబ్ పరంగా నాకు అన్నయ్య వాళ్ళు నిజంగా అండి. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఏదైతే నా మీద హోప్ పెట్టుకొని నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చారో, సో డెఫినెట్ గా అది నేను ఫుల్ఫిల్ చేస్తాను, ప్రామిస్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేసుకుంటూ నన్ను ఇంత దూరం ఓన్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఒక డాటర్ లాగా, ఒక ఫ్యామిలీలో సిస్టర్ లాగా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో దానికి కనెక్ట్ అయ్యి నన్ను ఓన్ చేసుకున్న మీరు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఆల్సో మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, ఫ్రెండ్స్ అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మా శ్రీవారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అండి, ఎప్పుడు శ్రీవారి వెంట శ్రీమతి ఆల్వేస్. నేను ఒకటే చెప్తానండి, అంటే వితౌట్ DNA మనం నథింగ్ కదా. ఇప్పుడు మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన, ఎంతమంది అంటే యూట్యూబ్ పరంగా పెరిగిన, బికాస్ ఓన్లీ వన్ రీజన్ చందు మధు. వాళ్ళు లేకుండా అయితే అసలు లేదు. అంటే మేము అంటే ఇంత వరల్డ్ అయితే చూడకపోయేటోళ్ళం, ఇంతమంది మాకు కనెక్ట్ అవ్వకపోయేటోళ్ళం, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. రెండోది వచ్చేసేసి నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, మా అమ్మని ఇంత సపోర్ట్ చేస్తూ, మా ఇద్దరు అంటే మా మదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, సో వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ వల్లనే మేము ముందుకెళ్తున్నాము. ఇంకోటి నేను కోరుకునేది ఒకటే అండి, మంచి బాగుండాలంటే మంచి ఎక్కువ చేయాలి, అంటే మంచి పనులు ఎక్కువ చేయాలి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మా దాంట్లో కాంట్రవర్సీ ఉండదు. ఇంకోటి ఫ్యామిలీ బాండింగే ఉంటుంది, మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ వీలైతే ఎవరైనా మీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్తాను నేను, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం అంటే బాగుంటుంది. స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఎండ్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్ రా, మమ్మీకి ఎక్కువ కోపమా, డాడీకి ఎక్కువ కోపమా? నువ్వు చెప్పు, ఎవరికి ఎక్కువ కోపం? ఎవరు కొట్టారు నిన్ను ఇప్పటిదాకా ఎక్కువ? లెక్క పెడుతున్నాడు. లేదు, అదైతే నేను ఇంతవరకు అసలు కొట్టేది మమ్మీయేనా? ఇద్దరు కొట్టేది మమ్మీ. వాళ్ళిద్దరు అంటే ఎక్కువ తను బయటకు వెళ్ళిపోతారు కాబట్టి, సో ఉన్న కొంచెం టైం తను ప్యాంపరింగ్ లో ఉంటారు అనమాట. కంట్రోలింగ్ అంతా నా దగ్గర ఉంటుంది. నేను వాళ్ళు పుట్టిన కానీ ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదు ఇద్దరిని, ఎప్పుడు కొట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను, అంటే ఐ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకు. ఎందుకంటే చాలా మందికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ వెళ్తున్నాయి, బట్
మీరు మమ్మల్ని ఎర్లీ స్టేజ్ లో గుర్తించి ఇలా పిలిచి అంటే మమ్మల్ని ఇలా జెన్యున్ గా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అప్కమింగ్ యూట్యూబర్స్ ని కానీ సో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటెన్షన్స్ ప్రాపర్ గా ఉన్నాయి, వాళ్ళు జెన్యున్ గా ఉన్న వాళ్ళని మీరు ఇన్వైట్ చేయడం, వాళ్ళని ఇంకా కొంచెం అంటే ఎక్స్ప్లోర్ చేయించడం చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి గారు. అండ్ నేను వచ్చే ముందు చాలా టెన్షన్ తీసుకున్నాను ఎలా ఏంటి అనేది, బట్ మీతో నాకు బాగా సిమిలర్ గా అంటే అనిపించింది అంటే టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలా ఎంకరేజ్ చేస్తే పాజిటివ్ ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటది. సో ఇలా మళ్ళీ మళ్ళీ కలవాలి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మళ్ళీ 100K అయిన తర్వాత మళ్ళీ వద్దులేండి. డెఫినెట్ గా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియా. అండ్ థ్యాంక్ యూ వైష్ణవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గైస్. మంచిని సపోర్ట్ చేస్తూ ఉండండి, మీరు ఆనందంగా ఉండండి, 10 మంది బాగుండాలి, ఆ 10 మందిలో మీరు ఉండాలని కోరుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అండ్ దెన్ టేక్ కేర్. బై బై.